ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। ॐ शान्तिः शान्तिः शान्तिः। మరి ఈరోజు 13వ అధ్యాయము పఠించాం మనం. మనిషికి ఒక మాట చాలు అని చెప్పారు. మంచి మనిషికి ఒక మాట చాలు. మంచి పశువుకు ఒక దెబ్బ అన్నారు. ఇది మామూలుగా భిన్న సామర్థ్యం. వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ చదవని వాళ్ళు, తెలియని వాళ్ళు మంచిగా లేరా? అంతా తప్పుదారిలో చెడ్డదారిలోనే పోతున్నారా అంటే అలా చెప్పలేము మనం. వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ పెంపకాన్ని బట్టి వాళ్ళు మంచి వాళ్ళుగా ఉన్నారు. ఇవన్నీ నేర్చుకోగానే తెలుసుకోగానే మంచివాళ్ళు అయిపోతారా? గ్యారంటీ ఉందా అంటే అది కూడా లేదు. మరి అన్నీ నేర్చుకొని తెలుసుకొని వ్యాపారం చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక వ్యాపారం చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ప్రతి దానికి రేటు పెట్టుకొని బతుకుతున్నారు దేవుడి పేరు మీద చాలా మంది. హిందుత్వం కానీ, క్రైస్తవం కానీ, ఇస్లాం అన్నీ నడుస్తున్నాయి. దాంతో దేవుడి మీద బిజినెస్. నువ్వు ఎంత చేయగలిగితే అంత తెలివి ఉన్నట్టు, ఎంత చేయలేకపోతే తెలివి లేనట్టు. కాబట్టి భగవద్గీత కానీ, వేదం కానీ నిష్కామ కర్మ గురించి చెప్తున్నాయి. కానీ నిష్కామ కర్మ హిందువుల్లో చేసేవాళ్ళు మన కోటికొకరైనా ఉన్నారా లేదా అనే అనుమానం. ఎందుకంటే ఎక్కడ పోయినా కీర్తి, కాంత, కనక, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, డబ్బులు కావాలి, ఎన్నో కోరికలు. సకామ కర్మలు అంటారు. కోరికలతో చేసేవి సకామ కర్మ. కాబట్టి సకామ కర్మల వల్ల దుఃఖము, బంధము, జన్మలు తప్పవు, బుద్ధి నాశనం కూడా అవుతుంది. కానీ నిష్కామ కర్మల వల్ల మోక్షం వస్తుంది, సుఖము, శాంతి, భగవంతుని సృష్టి ప్రయోజనం నెరవేరుతుంది. నిష్కామ కర్మ చేయాలి. మహర్షి దయానందుడు జీవితం అంతా నిష్కామ కర్మ. ఊరూరా తిరుగుతూ చెప్పుకుంటూ పోయాడు, ధర్మ ప్రచారం చేసుకుంటూ పోయాడు. ఎవరు ఏదిస్తే తీసుకున్నాడు. అంటే ఇంత ఇస్తావా, అంత ఇస్తావా అని వసూలు చేయలేదు ఆయన. ఇప్పుడంతా వసూలు రాజాలు. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అని గీతలో చదువుతా. యదృచ్ఛాలాభం అంటే వితౌట్ ప్లానింగ్, ఎవరు ఏది ఎప్పుడు ఇస్తే అది తీసుకోవడం, అంతే తప్ప ఇదేందమ్మా ఇంత ఇచ్చావు అంతేవా అని ఇలా భేదాలు చేయడం కాదు. నిష్కామ కర్మ అంటే దైవ కార్యాలు చేసుకుంటూ పోవడం, ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండడం. అయ్యో ఇయ్యలేదు, రాలేదు, తక్కువైంది, ఎట్లా అని ఊరికే చుట్టూ దిక్కోవడం, బాధపడడం, టెన్షన్లు పడడం ఇది కాదు. కాబట్టి నిష్కామ కర్మ గొప్ప తపస్సు. అది ఎవరు చేస్తున్నారు అంటే ఇంకా చేస్తున్నారు, మనకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు, మనం చూస్తున్నాం కానీ వాళ్ళని గుర్తుపట్టామా తెలుసుకో. మన చుట్టూ ఉన్నారు, మన ఇంట్లో కూడా ఉన్నారు నిష్కామ కర్మ చేసేవాళ్ళు. దేవతలు అంటారు వాళ్ళు. ఎవరు? మొట్టమొదటి దేవత తల్లి నిష్కామ కర్మ చేస్తున్నాను. జీతము లేదు, బత్తము లేదు, బోనస్ లేదు, గుర్తింపు లేదు, మెచ్చుకునేది లేదు, తిట్లు, పనులు, లాస్ట్కి వస్తే నిందలు. ఏ తల్లికి ఎవరు తెచ్చి పెడుతున్నారు? కిరీటం పెట్టి ఆమెను గొప్పగా చూస్తున్నారు. ఎవరికి అయినా చేసుకుంటూ పోతున్నారు. ఎంతోమంది ఇలా భర్త తాగుబోతూ, తిరుగుబోతూ, పని చేయడు, పని దొంగ, సోమరిపోతూ, అలాంటి వాళ్ళని కూడా భరించుకుంటూ వాళ్ళే పని చేసి ఆ ఇల్లు నడిపిస్తున్నారు. మరి నిష్కామ కర్మ చేస్తున్నదంటే భారతదేశంలో ఒక తల్లి మాత్రమే. ఇంకా
ఎవరో కొంతమంది కాకపోవచ్చు, కానీ తల్లులు అందరూ కూడా చేస్తూ పోతున్నారు. వాళ్ళకి ఏ గవర్నమెంట్ నుంచి ఏమీ రాదు. భర్త కూడా మెచ్చుకుంటాడు, తిడతాడు. పిల్లలు అయితే ఇంకేమవుతారో తెలియదు. మనం పెరిగి పెద్దయ్యాక ఏం చేస్తారు, మనల్ని ఎన్ని రకాలుగా తుమ్మెత్తి వస్తారో కూడా మనకు తెలియదు. అన్నిటికి సిద్ధంగా ఉండాలి. నిష్కామ కర్మ అంటేనే వచ్చే ఆర్థిక లాభం ఉండదు, మళ్ళీ నిందలు తిట్లు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. మహర్షి దయానందుడికి అన్నీ వచ్చాయి. తిట్టారు, దుమ్మెత్తి పోసారు, రాళ్లతో కొట్టారు, విషాహారం తినిపించారు, అన్నీ చేశారు. ఇంకా మాకేంటంటే విషాహారం కూడా పెట్టట్లేదు. అది కూడా సంతోషించారు. ఆయనకు ఎన్నోసార్లు విషాహారం, ఒక్కసారి కాదండి, చాలాసార్లు. ఎందుకంటే ఆయన వేదాలు ఏం చెప్తున్నాయో అదే సత్యం చెప్పాడు, సొంత కబుర్లు చెప్పలేదు. వేదం ఏం చెప్తుంది? భగవంతుడు ఒక్కడే, భగవంతుడు పుట్టడు, చావడు, అంతటా ఉన్నాడు. భగవంతునికి భక్తునికి మధ్య ఏజెంట్లు, బ్రోకర్లు, దళారీలు ఎవ్వరూ అవసరం లేదన్నాడు. వీళ్ళంతా లేకపోతే బిజినెస్ ఎట్లా నడుస్తుంది చెప్పండి? నేను ఏజెంట్ను, దేవుడి దూతను అని చెప్పుకొని దేవుని అంశ నాలో ఉంది, నేనే దేవుడినే, ఇంకా మరీ మంచిది చెప్పుకొని బోలెడు మంది బతుకుతున్నారు ఈ దేశం. మీరు నెట్లో చూడండి, ఫేక్ స్వామి, ఫేక్ బాబాస్ అని కూడా ఉన్నారు. అందరూ భారతదేశం అంటున్నారు. చక్కగా నడుస్తుంది వాళ్ళ బిజినెస్. నాకు కూడా పరిచయం ఉన్నారు, వాళ్ళు లేదని కాదు. నన్ను కూడా పిలుస్తుంటారు, అప్పుడప్పుడు సలహాలు అడుగుతుంటారు. వాళ్ళు అలా నమ్ముకొని అలా నడుస్తున్నారు. మనం అలా నమ్మలేము, అలా చేయలేము. ఇక బతికిన 4 రోజులకు నాటకాలు అవసరమా, వేషాలు అవసరమా అని అనుకుంటున్నాం మేము. కాబట్టి చదవడము కింద మీద పడి నేర్చుకోవచ్చు, అర్థాలు కూడా నేర్చుకోవచ్చు, కానీ ఆచరించడం కష్టము, చాలా కష్టం. ఇప్పుడు ఈ కల్తీ యుగంలో గాలి కల్తీ, నీళ్లు కల్తీ, ఆహారం కల్తీ, సంస్కారం కల్తీ, భారతదేశమే కల్తీ అయిపోయింది. అందుకే భారతదేశం వదిలిపెడదాం, విదేశాల్లో సెటిల్ అయిపోదాం. ఇది ఫీడ్ చేస్తున్నారు, ఇంజెక్ట్. భారతదేశము ప్రపంచానికి మార్గదర్శనం చేయాలి, జగద్గురు కావాలంటే ఉన్న తెలివైన వాళ్ళంతా వెళ్ళిపోతే జగద్గురు అవుతుందా? ఆలోచించండి. కాస్తో కూస్తో స్కాలర్స్, మేధావులు, బుద్ధిమంతులు అందరూ మూట కట్టుకొని వెళ్ళిపోతున్నారు. ధనవంతులు, కోటీశ్వరుడు కావాలంటే కూడా మాటలు కాదండి, కోట్లు డబ్బులను మెయింటైన్ చేయాలి అంటే కూడా మాటలు కాదు. ఒక బిజినెస్ మ్యాన్ వాడు కూడా వెళ్ళిపోతున్నారు. మన దేశంలో ఉన్న నాయకులందరికీ అమెరికాలో కానీ, దుబాయ్లో కానీ, అక్కడ ఇక్కడ ప్లాట్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు బోలెడు వాళ్ళు. ఎప్పుడంటే అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు ఎక్కడికి పోతారు? సామాన్య మానవుడు. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈనాడు మన కళ్ళ ముందే. నేను రోజు కూడా చిన్నప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి 5వ తరగతి 4వ తరగతి గుర్తులేదు, పేపర్ చదువుతూ ఉన్నాను నేను. ఎందుకోసం పేపరు అంటే రాజకీయాల కోసం కాదండి. ఈ దేశము, ధర్మము ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ఏమవుతుంది తెలుసుకొని మనం తెలుసుకొని ఏం చెప్పగలుగుతాం. కాబట్టి నిరంతరము పిచ్చి పట్టినట్టుగా విదేశీ మతాల వాళ్ళు పని చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఏమీ లేదు. ఎప్పుడు చూసినా చుట్టాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, చావులు, తద్దినాలు, ఏమేమో పుట్టినరోజులు, తిరుగుడు. ధర్మము కోసము ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధర్మానికి సమయం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హిందువుల్లో లేదు కాబట్టి వీళ్ళు పెద్ద వేస్ట్ గ్యాంగ్ అని అర్థం చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని చక్కగా వాళ్ళ ప్లాన్లన్నీ అమలు చేస్తున్నారు. మన పక్కనే ఇప్పుడు ఊరిలో ఒక ఇల్లు అంటుకుంది అంటే, నా ఇల్లు అంటుకోలేదు కదా, ఊళ్ళో ఎవరితో ఇల్లు అంటుకుంది అని అనుకుంటే
ఆయిల్ అంటుకుంటే ఆర్పకుంటే ఏమవుతుంది? మెల్లిమెల్లిగా మన ఇంటి దాకా నిప్పు వస్తుంది. కాబట్టి ధర్మము కోసం సమయం ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల నకిలీ బాబాలు మోసం చేసే స్వామీజీలకు కోట్లు చమకావడం వల్ల ధర్మం అనేది కుంటుపడిపోయింది. ధర్మ ప్రచారం లేదు. ధర్మం అంటే ఏమిటో తెలియదు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ధర్మ తెలుసా మీకు? ఎవరికి చెప్పండి. శాస్త్రాలు ఏం చెప్తుంది? ఎవరికి తెలియదు. వాడు అప్పుడు ఉంటాడు గుడి దగ్గర బిచ్చం అడుక్కునేవాడు. ధర్మం చేయి బాబు, ధర్మం చేయి బాబు అంటుంటాడు. దానం చేయి బాబు అంటే అర్థం ఉంది, ధర్మం చేయి బాబు అంటాడు వాడు. అంటే దానం ధర్మం అన్నమాట వాడి దృష్టిలో. కనుక మేము 35 ఏళ్ళుగా నేను చూస్తున్నాను హిందువుల సైకాలజీ. చాలా విచిత్రమైన సైకాలజీ ప్రపంచంలోకి వెళ్ళా. ఒక క్రైస్తవుడు అర్థమవుతాడు తేలిక, ముస్లింలు అర్థం చేసుకోవడం కూడా తేలికే, కానీ హిందువులను అర్థం చేసుకోవడం మాత్రం ఆ దేవుడికి కూడా కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే విచిత్రమైన ఆలోచనలు, రకరకాల దేవీ దేవతలు, విచిత్రమైన పూజలు, అంత ఎక్కడ శాస్త్రము లేదు, ధర్మము లేదు, ప్రమాణం లేదు. ఎవరికి ఏది తోస్తే చేసుకుంటూ పోవడమే. అందువల్ల ఐకమత్యం అనేది లేదు. కులం పేరు చెప్తే ఇక్కడ మొత్తం నిండిపోతుంది, పార్టీ పేరు చెప్తే మొత్తం నిండిపోతుంది, ధర్మము పేరు చెప్తే మాత్రం ఇంతే. ఇదేదో ఆదివారం కాబట్టి ఇంతమంది ఉన్నారు, అదే మామూలు అయితే 20-25 మంది. ఇది హిందువుల పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలని ఏ నాయకుడు అనుకోవట్లేదు, ఏ పార్టీ అనుకోవట్లేదు, ఏ కులము అనుకోవట్లేదు. ధార్మికుడు మాత్రమే అనుకుంటాడు, ధర్మం తెలిసిన వాడు మాత్రమే అనుకుంటారు. అందుకే ఏదో మాకు తెలిసినందుకు మేము చెప్తున్నాము. కాబట్టి తమిళనాడు పక్కన మనకుంది. తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి. స్టాలిన్ అంటే అర్థం అయి ఉంటుంది, వాడు క్రిస్టియనో నాస్తికుడో ఏదో రెండిట్లో ఏదో ఒకటి ఉంటాడు. ఆ ఎన్నుకునేది ఎవరు? 80% హిందువులే ఉన్నారు. ఇంకా అంతా ముస్లింలు కాలేదు, క్రైస్తవులు కాలేదు. 80 కాకుండా 70 అనుకుందాం. 70% హిందువులే ఉన్నారు. వాడు డిఎంకే పార్టీని ఎన్నుకున్నారు. వాడు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ అజెండా ఉంటుంది, సీక్రెట్ అజెండా. దాని ప్రకారము హిందువుల విశ్వాసాలను ఎలా నొక్కాలి, ఎలా దెబ్బతీయాలి చేస్తూ పోతుంటారు. వాడు ఇంకా అధికారం ఇచ్చాక వాడు ఇంకేం చేస్తాడు? చేస్తూ వస్తున్నాడు. చాలా రకాలుగా ఆయన చేసే అకృత్యాలు పేపర్లలో మనం చదివాం. మొన్నటికి మొన్న మనకు తమిళనాడులో తిరుప్పరంకుండ్రం అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. మధుర మీనాక్షికి 9 కిలోమీటర్ల దూరంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది అక్కడ. అది చాలా ప్రాచీనమైన మందిరం అని, సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 ముఖ్య దేవాలయాల్లో అది కూడా ఒకటి అని భక్తుల విశ్వాసం. అక్కడ ఒక ఏకశిల పర్వతం పైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. దేవసేన ఆయన భార్య, వల్లి దేవసేన, 2 భార్యలు. దేవసేనను అక్కడే వివాహం చేసుకున్నాడని తమిళుల విశ్వాసం. అక్కడ పెళ్లి చేసుకుంటే కాపురాలు సక్రమంగా జరుగుతాయి, శాంతిగా ఉంటుందని చాలామంది పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ కొండ మీద కార్తీక మాసంలో ఒక పెద్ద దీపం వెలిగిస్తారు. అది ఒక పరంపర వస్తూ ఉంది. అయితే దగ్గరలోనే సికిందర్ బాద్షా దర్గాను గుడి, ఆ కొండ గుట్ట మీదనే ఉంది. ఆ గుట్ట ఉన్నదే సుబ్రహ్మణ్య స్వామి యొక్క మందిరం. ఆ దర్గా ఎప్పుడు వచ్చింది. ఇక వాళ్ళు చివరికి ఎంత చెలరేగిపోయారంటే, దర్గా ఉంది కాబట్టి దీపం వెలిగించకూడదు, దర్గాకు దగ్గరలో ఉంది ఆ దీపం పెట్టే ప్లేస్ ఆ గుట్ట మీద అని గోల. ఇక అన్ని గొడవలు అయ్యాయి, హత్తాలు అయ్యాయి, అన్నీ అయ్యి కోర్టుకు పోయింది. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది? సాక్ష్యాలు, ఐతిహాసిక సాక్ష్యాలు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ చూస్తున్నాం. నిజంగా కార్తీక దీపం వెలిగించే సంప్రదాయం ఉందా లేదా, ఈ ప్రదేశం ఎవరు అన్నీ చూసి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కార్తీక దీపం వెలిగించుకోవచ్చు, హిందువుల ప్రదేశమే.
కానీ ఆ తీర్పును ఎవరు అమలు చేయాలి? గవర్నమెంట్ అమలు చేయాలి. పోలీసుల దగ్గర నుంచి దీపం వెలిగించడానికి అడ్డుకునే వాళ్ళను పోలీసులు అడ్డుకోవాలి అని తమిళనాడు గవర్నమెంట్ ఎవరు? స్టాలిన్. కాబట్టి ఆ తీర్పు తీసి పక్కన పారేసి మళ్ళీ తీర్పు కోసం వెళ్ళారు. ఇంకేదో డివిజన్ బెంచ్ నేను వాళ్ళు కూడా అదే తీర్పు చెప్పారు. చెప్తే అమలు చేయాలి కదా, అమలు చేయకుండా పక్కన పెట్టేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనము ధర్మం అనేది తెలియకపోవడం వల్ల ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు అని తెలివి లేకుండా పోయింది. కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద, లేకపోతే డబ్బు పేరు మీద, లేకపోతే మద్య మాంసాలు పంచి పెడితే వాళ్ళ పేరు మీద ఓట్లు వేసేస్తున్నారు. వాడు ఎవరు వస్తున్నారంటే నీచుడు, దుష్టుడు, భ్రష్టుడు, ధర్మద్రోహి ఎన్నికవుతున్నాడు, మనల్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఇది ఒక తమిళనాడు విషయం కాదండి, మొత్తం దేశమంతా అదే జరుగుతుంది. ఇప్పుడు ధార్మికులు ఉత్తములు ఉన్నంతలో ఉత్తములను ఎన్నుకోండి. ఎన్నుకోకపోతే మనం మెజారిటీ ఉన్నప్పటికీ కూడా లాభం ఏమీ లేదు. మరి ధార్మికుడు అంటే ఎవరికి తెలియాలి? లోభం, డబ్బులు 2000, 3000, 5000, 10,000 డబ్బుకు ఓట్లు వేసేస్తున్నారు హిందువులే, వేరేవాడు ఎవడో ఏడండి. కాబట్టి ఈ భయంకరమైన పరిణామం మనకు వచ్చింది. మన వేలుతో మనకనే పుడుచుకుంటున్నాం. డిసెంబర్ 3వ తేదీ నాడు అక్కడ దీపం వెలిగించుకోవచ్చని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 21, ఏమీ లేదు, కదలిక లేదు. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. చక్కగా ప్లానింగ్ ప్రకారంగా డిసిప్లిన్తో జరుగుతున్నాయి. మనకు ప్లానింగ్ లేదు, డిసిప్లిన్ లేదు. ప్రసాదం దొరికితే చాలనుకుంటున్నాం మనం. వాళ్ళేమిటి మొత్తము ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలి. ఆక్రమించుకోవాలంటే యుద్ధమేం అవసరం లేదండి, బాంబులు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఓట్లు చాలు, ఓట్లతో ప్రలోభ పెడితే చాలు. కాబట్టి మన వాళ్ళకు ఏమి నెత్తిలో ఏముందో కూడా నాకు అర్థం కాదు అసలు. కాబట్టి కుల సంఘాలను మాట్లాడుకుంటున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు. కుల సంఘాలన్నీ కూడా కులాల వాళ్ళకి చెప్తారు. కుల సంఘాలు ఎందుకున్నాయంటే ఓట్లు మాట్లాడుకోవడానికి బ్రోకర్లు అన్నమాట వాళ్ళు. అందుకోసం కుల సంఘాలు. నేను చాలాసార్లు అడిగాను, కుల సంఘాల్లో పేదవాళ్ళు ఉంటారు కదా, మీరు పేదవాళ్ళు మీ కులంలో పేదవాళ్ళకి ఏమైనా సహాయం చేస్తే చేయమండి, మేము నెలకు ఇంత ఇవ్వాలి, మాకు సంవత్సరానికి ఇంత ఇవ్వాలి, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తాం, కార్యక్రమాలు ఏవో చేసుకుంటాం తప్ప అట్లా పేదవాళ్ళకి ఇవ్వడము, సాయం చేయడం, అన్నదానాలు అవి ఏమి ఉండవని చెప్పారు. కాబట్టి మనం కులం అంటే ఎక్కడ లేని పౌరుషం వస్తుంది, ధర్మం అంటే మాత్రం చెప్పబడిపోతారు హిందువులు. ఇది స్వయం వినాశనం అంటారు. స్వయంగా మన వినాశనానికి మనమే దారులు వెతుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఇది తెలుసుకోవాలి. చుట్టూ ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మ గ్రంథాలు చెప్తున్న విషయాలు తెలుసుకుందాం. దాంతో పాటుగా చూడండి, పక్కనే బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ప్రత్యక్ష ప్రసారాలు అన్నీ చూస్తూనే ఉన్నారు కదండి, టీవీలో చూపిస్తూనే ఉన్నారు. సజీవ దహనం. ఆమె బంగ్లాదేశ్ దేశం ఏర్పడడానికి మన భారత ప్రభుత్వము కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వేల మంది సైనికులు ఆహుతైపోయారు, చనిపోయారు. పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళని హింసిస్తూ ఉంటే వాళ్ళంతా పారిపోయి భారతదేశం మీద వచ్చి పడ్డారు. లక్షల మంది. వాళ్ళని ఎక్కడ పోషిస్తాం? కాబట్టి వాళ్ళకంటూ స్వతంత్ర దేశం ఉండాలని బెంగాలీ మాట్లాడే ముస్లింల కోసము భారతదేశమే ఆపరేషన్ చేపట్టి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసింది. చేయడానికి మనకు వేల కోట్లు ఖర్చు వచ్చిందేమీ లేదు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశమే మా శత్రువు, పాకిస్తానే మా మిత్రుడు అంటున్నారు వాళ్ళు. అంటే మిత్రద్రోహులు. అటువంటివి జరుగుతూ ఉన్నాయి. హిందువులను మాత్రం కాల్చుకొని తింటున్నారు, సజీవ దహనాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. రేపొద్దున అంతా పారిపోయి బెంగాల్కో భారతదేశానికో వస్తే భారత ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి అవుతుంది. లక్షల మంది పారిపోయి వస్తే ఎక్కడ పోషిస్తాం, ఎక్కడ వాళ్ళని ఉండడానికి వస్తే ఎక్కడ? అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అప్పట్లో కూడా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఏర్పడడానికి తీసుకోవాల్సి వచ్చింది నిర్ణయం.
కాబట్టి రాజకీయమైనటువంటి విషయాలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అవి మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి రాజనీతి కూడా అవసరమే. అందుకోసమే ఏం చెప్పింది వేదం అంటే యత్ర బ్రహ్మచ క్షత్రంచ సంయంచో చరతస్సః తం లోకం పుణ్యం ప్రజ్ఞేశం యత్ర బ్రహ్మ సహాగ్నిన. అంటే బ్రాహ్మణుడు, పురోహితుడు, స్వామీజీ, సన్యాసి ఉంటే సరిపోదండి. ఉంటే సమాజము, కుటుంబము, దేశము సుభిక్షంగా శాంతిగా ఉంటుందా? ఉపదేశాలు చెప్తే మారిపోతారా? ఉపదేశాలు చెప్తే వింటారా? ఎంతమంది? పిడికెడు మంది. అందుకోసం ఎవరు కావాలి? బ్రాహ్మణుడి పక్కన ఎవరు ఉండాలి? క్షత్రియుడు ఉండాలి, రాజనేత ఉండాలి, నాయకుడు ఉండాలి. ఈ బ్రాహ్మణుడు చెప్పింది ఆ నాయకుడు అమలు చేయాలి. జరుగుతుందా? ఈ దేశంలో జరుగుతున్నదా? నాయకులకు వాళ్ళ పార్టీలు, వాళ్ళ లెక్కలు, వాళ్ళ సీట్లు, వాళ్ళ లెక్క వాళ్ళది. బ్రాహ్మణుడు, విద్వాంసుడు, ధార్మికుడైన పురోహితుడు చెప్పినట్టు వినట్లేదు కదా. కాబట్టి మా ఉపన్యాసాలు మావి, వాళ్ళ దారి వాళ్ళది. రెండు కలిస్తే అప్పుడు దేశానికి రక్ష. రెండు కలవట్లేదు కాబట్టి ఈ దేశంలో శాంతి లేదు, రక్షణ లేదు. విశ్వామిత్రుడు చెప్పినట్టు రాముడు విన్నాడు, వశిష్ఠుడు చెప్పినట్టు రాముడు విన్నాడు. కాబట్టి ధర్మం గెలిచింది రామాయణంలో. కృష్ణుడు యోగేశ్వరుడు, కృష్ణుడు చెప్పినట్టు పాండవులు విన్నారు, కౌరవులు వినలేదు. దుర్మార్గుడు వినడు కదా, వినలేదు కాబట్టి కౌరవులు ఓడిపోయారు, పాండవులు గెలిచారు. మరి ఇక్కడ ఇప్పుడు ఈ దేశంలో నాయకులు ఎంతమంది స్వాములు చెప్పినట్టు వింటున్నారు? రకరకాల స్వాములు ఉన్నారు. అయినప్పటికీ ఏ స్వామి కూడా మాంసం తినండి, తాగండి అని చెప్పట్లేదు కదా. వాళ్ళు అద్వైతులు కావచ్చు, ద్వైతులు కావచ్చు, విశిష్టాద్వైతులు కావచ్చు, వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు, అయ్యప్ప భక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరు చెప్పట్లేదు కదా మాంసాహారం తినమని. మరి వాళ్ళు చెప్పినట్టు ఈ నాయకులు వింటే, ప్రభుత్వాన్ని నడిపిస్తే దేశం బాగుపడుతుంది కదా. వినరు, వస్తారు, మొక్కుతారు, పోతారు, అంతే. మొక్కడం వరకే. ఇప్పుడు శివాజీకి సమర్థ రామదాస్ గురువు చెప్పినట్టు ఆయన ధర్మ సామ్రాజ్యం స్థాపించాడు. కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం ఎలా వచ్చిందండి? కత్తి పట్టుకుంటే రాలేదు, కేవలం కత్తులతో రాదండి. కత్తులు, తుపాకులు, బాంబులతో. పక్కన ఎవరు? విద్యారణ్య స్వామి గురువు. ఆయన ఉపదేశం వల్లనే, ఆయన ప్రేరణ వల్లనే విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది. 400 ఏళ్ళు ధర్మం అనేది బ్రతికి పట్టగట్టి. ప్రతి ఒక్కరి వెనుక గురువు ఉంటాడు. గురువులు అంటే ఏదో దక్షిణలు మూట కట్టుకోవడము, బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకోవడము, ఆస్తులు జమ చేసుకోవడము, ఇది కాదండి. ఇప్పుడున్న గురువులు ఇక్కడ తయారయ్యారు. దరిద్రపు గురువులు దేశ నాశనానికి. ప్రజల్లో ప్రేరణ ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, ధర్మాన్ని ముందుకు తీసుకురావాలి. ఆస్తులు జమ చేయడమా? ఇదే పనే. వేల కోట్ల ఆస్తులండి. వాడు పోయిన తర్వాత ఎంత కొట్టుకొని చేస్తారో మనకు తెలియదు. రజనీష్, ఆచార్య రజనీష్ అందరికీ తెలుసు. అమెరికాలో పెద్ద గురువు. 40 ఏళ్ల కింద, 50 ఏళ్ల కిందట 500 ఎకరాల విస్తీర్ణంలో ఆయన ఆశ్రమం ఉండేది. అదేదో అమెరికాలో ఒక స్టేట్లో గుర్తులేదు నాకు, కానీ 100 రోల్స్ రాయిస్ కార్లు ఉండేవి. ఆయన రోల్స్ రాయిస్ కార్, సొంత హెలికాప్టర్ ఉండేది, వైభవం. చివరికి ఏమైంది? కుక్క చావు తెచ్చాడు. చెప్పేది అన్నీ కూడా ధర్మము ఉసుగులో అధర్మ కార్యక్రమాలు. కాబట్టి ఆశ్రమాలు అంటే 100 ఎకరాలు జమ చేసుకొని లెక్క చూసుకోవడం కాదండి. పెద్ద తలనొప్పి అది. మాకైతే తలనొప్పి, ఇదే మాకు పెద్ద తలనొప్పి అనిపిస్తూ ఉంటుంది. అయ్యో పువ్వులు కోసారు, అయ్యో ఆకులు కోసారు, ఇదే సరిపోతుంది మరి. కాబట్టి గురువులు చేయాల్సిన పని గురువులు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం అయితే అసలే చేయట్లేదు. ధర్మరక్షణ జరుగుతుందా? కాబట్టి మనం ధర్మాన్ని తెలుసుకొని, ధర్మాన్ని ప్రోత్సహించి, దానికి మన చేతనైనంత ఒక్కొక్క పువ్వు చేస్తేనే పూలదండ అవుతుంది. అలాగా ప్రతి ఒక్కరు ఎంత కొంత మీకు ఏది సేవ చేస్తారా, డబ్బులు ఇస్తారా, లేకుంటే
ఇంకేమైనా చేస్తారా? రకంగా చేయాలి. ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలిసిందా? అసలు అర్థమైందా మీకు? అర్థమైతే ధర్మానికి సహాయం చేయండి. అర్థం కాకుంటే అధర్మాన్ని కూడా ఇందులోనే కలుగుతారు. చిన్నప్పుడు క్లాసులో స్కూల్లో 6 క్లాసులు ఉండేవి, అందరికీ తెలుసు. 6 క్లాసులో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్సు, సోషల్, మ్యాథ్స్. 6 అధ్యాపకులు. 6 ఒకే రకంగా చెప్తారా? ఒకడు పాఠమే చెప్పాడు, ఒకరు కనిపించనే కనిపించదు, ఒక క్లాసులో సొల్లు కబుర్లు చెప్తారు. అన్నీ చూసాం మేము. ఎవరో బుద్ధిమంతుడు నిజంగా అంకితమైన వాడు ఒకడు ఉంటాడు, ఒకరు ఇద్దరు దొరుకుతారు. మరి జీవితంలో అంతే. ఏ ఆశ్రమం అయినా ఇంతకంటే మంచి భోజనాలు ఉండొచ్చు, ఇంతకంటే సౌకర్యాలు ఉండొచ్చు, కానీ ధర్మము విషయంలో శూన్యం. పరిజ్ఞానం గురువుకే లేదు, ఇంకా మీకేం చెప్తాడు? తనకు తెలిస్తే చెప్పవచ్చు, తనకే తెలియదు. కాబట్టి మనకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇంకా బ్రాహ్మణుడు, క్షత్రియుడు అంటే విద్వాంసుడు, రాజనేత, నాయకుడు ఇద్దరు కలిసి అవగాహనకు వచ్చినప్పుడు ఈ దేశము ప్రగతి పథం వైపు వెళుతుంది, జగద్గురువుగా నిలుస్తుంది. అటువంటి అవకాశాలు మనకి ఎక్కడా కనిపించట్లేదు. మేము చాలాసార్లు హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నాయకులను పిలుస్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఏదో పుల్లదండ వేసుకొని చప్పట్లు కొట్టుకొని పోతారు. వాళ్ళు వచ్చి మొదటి నుంచి గురువులు చెప్పింది వింటే, వాడికి ధర్మము తెలిస్తే ఈ దేశ పరిస్థితి ఇలా ఉండేది కదా. ఊరికే రావడం, మొక్కడం, దండ వేసుకోవడం, ఏదో అసలు మాటలు 4 చెప్పి వెళ్ళిపోవడం. అతను చెప్పొద్దండి, గురువుల దగ్గర నాయకులు మాట్లాడద్దు, వినాలి, వినడానికి రావాలి. వాళ్ళు రాజకీయ పార్టీలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి, సభలు, సమావేశాలు, క్యాంపులు. మమ్మల్ని పిలుస్తారు వాళ్ళకి? పిలవరు. ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ మీటింగుల్లో ఏ స్వామిని పిలవలేదు. కానీ మనం పిలుస్తాం. పిలిస్తే వచ్చి వినాలి, విని బుద్ధిశుద్ధి చేసుకోవడానికి పిలిచేది. ఇక్కడ వచ్చి ఏదో 4 సొల్లు మాటలు మాట్లాడిపోవడానికి కాదు. అది జరగడం లేదు కాబట్టి ఈ దేశ పరిస్థితి ఇంకా దిగజారుతుంది తప్ప బాగుపడేది లేదు. కాబట్టి మనం అందరం కూడా అందుకోసమే సరే, ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ వంతుగా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించుకుంటే నీ వంతుగా నీవు సురక్షితంగా ఉంటావు. 50 మందికి పాఠం చెబితే 50 మంది గుర్తు పెట్టుకోకపోతే తప్పేవద్ది? అధ్యాపకుడిది కాదు. గుర్తు పెట్టుకున్న ఒక్కడైనా సరే వాడు పాస్ అవుతున్నాడు కదా. అలాగే మీరందరిలో సమాజం ఇలా ఉంది, ప్రభుత్వాలు ఇలా ఉన్నాయి, పార్టీలు ఇలా ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే నీ వంతుగా నువ్వు వ్యక్తిగతంగా తీసుకునే ధర్మాన్ని నువ్వు ఆచరించుకుంటే నీకు భగవంతుడు రక్షణ ఇస్తాడు. మనం చూసా, మనం మక్కాలో బస్సు కాలిపోయింది అర్ధరాత్రి, 40 మంది చచ్చిపోయారు, సజీవ దహనం. ఒక్కడు బయటపడ్డాడు. ఒక్కడు ఎందుకు బయటపడ్డాడు? వాడు కూడా చేస్తే పీడపోయేది కదా అంటే వాడి పుణ్యం అట్లా ఉంది. మరి ఏదో వాడి జీవితంలో అనుభవించేది ఉంది. కాబట్టి ఒక్కరైనా సరే సరిగ్గా ఉంటే ఆ ఒక్కరిని భగవంతుడు ఏదో ఒక రకమైన ఉపాయము పని రక్షిస్తాడు. మనం అనుకుంటాం అంతా కొట్టుకుపోతున్నారు, తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి అంటే అందరు కొట్టుకోపోయినా నేను ఎలా కాపాడాలో నీ పుణ్యాన్ని బట్టి దేవుడు కాపాడతాడు. అసలు పుణ్యం అంటే ఏంటో తెలిస్తే కదా చేయడానికి. ఇప్పుడు చెయ్యాలి అంటే తెలుసుకోవాలి, తెలుసుకొని మనం మార్చుకోవాలి. ఇక హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు ఈ దేశంలో ఉన్నారు, అందరూ ఉన్నారు. ముస్లింలు ఖురాన్ ప్రకారం నడుస్తారు, క్రైస్తవులు బైబిల్ ప్రకారం నడుస్తారు. హిందువు దేని ప్రకారం నడుస్తాడు అంటే కోర్టు అంటే లా, రాజ్యాంగం ప్రకారం నడుచుకునేవాడు హిందువు. హిందువు ధర్మ గ్రంథాల ప్రకారం నడవడండి. నడిస్తే వాడు హిందూ ఎందుకు అవుతాడు? హిందువు మాత్రమే కోర్టు తీర్పులను గౌరవిస్తాడు, అనుసరిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే పనికి వాళ్ళ కోర్టు తీర్పులు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తున్నారు కోర్టు వాళ్ళు?
పెళ్లి కానటువంటి మేజర్లు కలిసిమెలిసి ఉండొచ్చట. నిన్న పేపర్లో వచ్చింది, కోర్టు ఇచ్చిన తీర్పు. మేజర్ అంటే 18 ఏళ్ళు వస్తే అమ్మాయి మేజర్, 21 ఏళ్ళు వస్తే అబ్బాయి మేజర్ కదా. వీళ్ళు కలిసి ఉండొచ్చు, పెళ్ళి అయినా కాకపోయినా సరే ఒక ఇంట్లో ఉండొచ్చు. వాళ్ళను ఉండనివ్వకుండా ఎవరైనా అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి రక్షణ కల్పించాలి. ఈ తీర్పు దేన్ని ప్రోత్సహిస్తుంది చెప్పండి? ఇవి ఏ దేశంలో రావాల్సిన తీర్పులు? మన పరంపరకు మన దేశానికి అవసరమైన తీర్పులా? అంటే ఇలాంటి చెత్త తీర్పులు ఇస్తున్నారు జడ్జీలంతా. దీన్ని ఫాలో అయ్యేది హిందువులే, ముస్లింలు, క్రైస్తవులు కూడా పెట్టడంతా కూడా లెక్క పెట్టడు. ఈ రకంగా ప్రజల్లో విచ్చలవిడిగా తిరగండి, విచ్చలవిడిగా ఉండండి, పెళ్లి అవసరం లేదు, ఏది అవసరం లేదు అనేది కోర్టులే దగ్గర నుండి ప్రోత్సహిస్తున్నాయి ఈ దేశంలో. ఎందుకు చేస్తున్నాయంటే హిందువులకు ధర్మం తెలియదు. 100, 1000, 1,00,000 మంది జమైనా కూడా ఎవరికి ధర్మం అంటే తెలియదు కాబట్టి వాడు పెత్తనం చేస్తున్నాడు, వాడు బోడి తీర్పులని ఇస్తూ ఉన్నాడు. తెలిసిన వాళ్ళకి చెప్పారు. కాబట్టి మనం ధర్మ గ్రంథాలు తెలుసుకోకపోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. ఎవరికి లాభం లేదు. అందరూ బాధలు, దుఃఖాలు, పీడలు అనుభవిస్తున్నారు హిందువులంతా. ధర్మ గ్రంథాలు చెప్పినట్టు వింటే ఇవన్నీ పరిస్థితి ఉండదు కదా. చెప్పేవాడెవడు? ఎవరు లేదు. దర్శనమైందా? ఆ దర్శనమైంది. ప్రసాదం దొరికిందా? ప్రసాదం అయిపోయింది, జంప్. ఇక మళ్ళీ ఏమీ లేదు, సమాజం లేదు, ధర్మం లేదు, దేవుడు లేదు, ఏది లేదు. కానీ ఈ రకమైన మైండ్ సెట్టింగ్ తయారు చేశారు కనుక దాన్ని మార్చాలి అని మా ప్రయత్నం. అది ఏమవుతుందో ఆ దేవుడికే తెలుసు. కాకపోతే అందరికీ తెలుసు మేమేమి ఇక్కడ అబద్ధాలు చెప్పట్లేదు, నిజాలే చెప్తున్నామని. కానీ ఆ నిజాలకు అనుగుణంగా నడుచుకోవడమే పెద్ద సమస్య. తర్వాత మనం భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది అని నమ్ముతారు. ఇప్పటికి కూడా ఉంది, పర్వాలేదు. మరి విదేశాలతో పోలిస్తే మన దగ్గర డైవోర్స్ రేట్ అంటే విడాకులు సంఖ్య తక్కువే మిగతా దేశాలతో పోల్చుకుంటే. కానీ మనం ఒరిజినల్గా చూస్తే ఒక 20 ఏళ్ల కిందట ఇన్ని విడాకులు లేవు. ఇప్పుడు విపరీతంగా విడాకులు ఎక్కువే. అయినప్పటికీ కూడా 100లో 10% మాత్రమే విడాకులు జరుగుతున్నాయి, 90% కాపురాలు చేసుకుంటున్నారు. అయితే కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా ఎందుకు భ్రష్టు పట్టిపోతూ ఉంటున్నారు. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు, మా ఉంటారు, అత్త, ఇలా ఉంటారు. ఊళ్ళల్లో ఇప్పటికి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. మరి కుటుంబ వ్యవస్థలో శాంతి ఉందా? విలువలు ఉన్నాయా? ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయా? ఉండడం వేరు, విలువలతో ఉండడం వేరు. విలువలతో ఉంటున్నారా అని ఆలోచిస్తే దినదినము కూడా హిందువులకు డబ్బు పిచ్చి ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుందంటే ధర్మం అనే పిచ్చి ఎక్కడం లేదు కాబట్టి, ఎక్కించడం లేదు కాబట్టి ఈ పిచ్చి ఎక్కువ అవుతుంది. ఒక పిచ్చి ఉంటే ఇంకో పిచ్చి ఎక్కడండి. కాబట్టి ధర్మం అనే పిచ్చి ఎక్కించే వాళ్ళు ఎవరు లేరు. మీరు చర్చికి పోండి, ఒక 5 వారాలు పోండి, 5 వారాల తర్వాత మీ బ్రెయిన్ వాష్ అయిపోతుంది. బైబిల్ ఏం చెప్తుందో మీకు అర్థమైపోతుంది. మీరు గుడికి పోండి, 5 వారాలు కాదు, 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు పోండి, ఏమీ అర్థం కాదు. ప్రసాదం తిని ముడి చూసుకొని రావాల్సిందే. ఎందుకంటే అక్కడ భగవద్గీత చెప్పట్లేదు, వేదం చెప్పట్లేదు, ఏది లేదు. ఏది లేనప్పుడు నువ్వు ఎలా హిందువు? ఈ ధర్మగ్రంథమే నీకు తెలియదు. ఆ రకంగా తెలియదు కాబట్టి డబ్బు పిచ్చి ఎక్కుతుంది. ఒక క్రైస్తవుడు డబ్బు సంపాదిస్తే క్రీస్తు సామ్రాజ్యం కోసమే డబ్బు ఖర్చు పెడతాడు. మరి మనం దేనికి సంపాదిస్తున్నాం? ఎక్కడ పెడుతున్నాం ఖర్చు? ఆలోచించండి. ధర్మం కోసం ఎంత పెడుతున్నాం? మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే రాను రాను కూడా పరిస్థితులు భయంకరంగా, కుటుంబము కూడా సేఫ్టీ కాదండి. ఇప్పుడు భర్తను నమ్మొచ్చు లేదా భార్యను నమ్మొచ్చు అని చెప్పడానికి వీలే. రకరకాలైన భయంకర పరిస్థితులు తోసుకొని వస్తున్నాయి. అధర్మం అనేది ముదిరిపోయినప్పుడు అది రకరకాల రూపాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది. మనం పేపర్లో చూస్తే, క్రైమ్ రేట్ చూస్తే ఎక్కువ నేరాలు ఎక్కడ జరుగుతున్నాయంటే బయట జరగట్లేదండి, కుటుంబంలోనే జరుగుతున్నాయి. కుట్రలు, కుతంత్రాలు, హత్యలకు ప్లాన్లు వేయడము, చంపడము,
ఎత్తుకుపోవడము, ఇవన్నీ కూడా జరిగేదంతా కుటుంబంలోనే జరుగుతున్నాయి. బయట వాళ్ళు చేయట్లేదు. ఇది బయటి నుంచి జరిగేవి తక్కువ. ఎందుకంటే కుటుంబంలో సామరస్యం లేదు, సత్సంగం లేదు, ఏమీ లేవు. కుటుంబం అంటే ఉంటున్నారు ఏదో వండుకొని తినడం ఉండడం, అంతవరకు టైం ఉండదు. ధర్మ కార్యక్రమాలు రావడానికి టైం ఉండదు. కానీ ఫ్యామిలీ తీసుకొని తిరుగుతుంటారు, దేశాలు ఊళ్ళు తిరుగుతుంటారు చాలా మంది. కానీ ఫ్యామిలీని తీసుకొని ధర్మ కార్యక్రమాల్లో ఎంతమంది పాల్గొంటున్నారు? పాల్గొనరు. దానికి మాత్రం కుదరదు. మరి డబ్బు పిచ్చి లోపల హిందువులు చెయ్యని పాపం లేదన్నట్టుగా నిన్ననే నేను పేపర్లో చదివాను. ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు ఇదే రకమైన వార్త నేను చదివాను. మీకు కూడా ఒకసారి వినిపించాలనుకున్నాను. తమిళనాడులో తిరువళ్ళూరు, అక్కడ గణేశన్ అని ఒక 50 ఏళ్ల వ్యక్తి, ఆయన ఒక గవర్నమెంట్ స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయనకి 2 కొడుకులు, పెద్దవాళ్ళే. మరి వాళ్ళు పెళ్ళిలో కూడా అయినట్టున్నాయి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నాన్నను చంపేస్తే, ఇన్సూరెన్స్ చేయించి చంపేస్తే డబ్బులు వస్తాయి అని ప్లాన్ వేసి తండ్రి పేరు మీద 3 కోట్ల ఇన్సూరెన్స్ చేసి తర్వాత చంపాలని ప్లాన్ వేశారు. ఇది మొదటిసారి కదా, ఇటువంటివి చాలాసార్లు నేను ఇదే థీమ్ అనమాట. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపడం అనేది చాలా చదివాను. ఇది మరొకటి అనమాట. చంపితే మరి పట్టుబడతాం కాబట్టి పాముల వాడిని ఎవరినో మాట్లాడుకొని పామును తీసుకొచ్చి అతనున్న గదిలో వదిలిపెట్టారు. అది కరిచింది, కానీ అది విషం ఎక్కువ లేకపోవడం వల్ల బతికి పట్టగట్టారు. అది జరిగిన తర్వాత మళ్ళీ ఇంకా చావలేదు కదా అని మళ్ళీ ఇంకా విషపూరిత సర్పం ఒకటి తీసుకొచ్చి పామును వదిలేస్తే అది కరిచేసింది. కరిచిన తర్వాత అరవగానే ఎవరు చావరు, అతను హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు. అవకాశాలను బట్టి కూడా అవన్నీ చేయకుండా చచ్చిపోయేదాకా చూసి చచ్చిపోయిన తర్వాత పామును చంపేశారు. పాము వస్తే మేము చంపేశాము, ఈ లోపల కరిచిందని చెప్పడానికి ఎవిడెన్స్. ఇవన్నీ అందరూ నమ్మారు. అంత్యేష్టి కూడా అయిపోయింది. తర్వాత ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి ఆ 3 కోట్ల కోసం క్లెయిమ్ చేశారు. చేస్తే మరి వాడు 3 కోట్లు ఇవ్వాలంటే వాడు ఆలోచిస్తాడు కదా, ఎందుకు 3 కోట్లు, ఎలా చనిపోయాడు, పాము కలిసి ఎలా, ఎప్పుడు ఏంటని వాళ్ళు కూపేలాగే ప్రయత్నంగా చూస్తే చివరికి అనుమానాస్పదంగా అనిపించి వాళ్ళు పోలీసు రిపోర్ట్ ఇస్తే పోలీసులు అన్నీ కూడా పరిశీలిస్తే వీళ్ళ ప్లానింగులు అన్నీ కూడా బయటపడ్డాయి. ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అంటే ఒక తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంటే నెలకు ఒక 30-40 వేలన్నా వస్తాయి అనుకుందాం. అటువంటి వ్యక్తిని కూడా డబ్బు కోసం చంపడానికి కొడుకులు ప్లాన్ వేశారంటే ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ స్కూల్లో నేర్పారు, ఏ కాలేజీలో నేర్పారు అంటే ఎక్కడ నేర్పారండి? ఇవన్నీ కూడా ధర్మం అనేది లేనప్పుడు, ధర్మం అనేది తెలియనప్పుడు ఉండేది డబ్బు పిచ్చే. హిందువులకు డబ్బు పిచ్చి ఎందుకుంది అంటే ధర్మం చెప్పేవాళ్ళు లేరు. చెప్తే ఈ పిచ్చి తగ్గుతుంది. చెప్పేవాళ్ళు ఎవరు? మేము 35 ఏళ్ళుగా యజ్ఞము చేయండి చెప్తున్నాం. 100 మందిలో ఒకరైనా వింటున్నారు, చేస్తూ పోతున్నారు. ఇక్కడ కూడా ఈ ఊళ్ళో కూడా మరి ఎంతోమంది వీళ్ళెవ్వరూ ఇక్కడ వచ్చి యజ్ఞంలో పాల్గొంటున్నారు. ఎవరికి తెలియదు. చెప్పినటువంటి మాటలు నచ్చి ఇదేదో నిజమే అని నమ్మి వచ్చి నిత్యము యజ్ఞంలో పాల్గొంటున్నారు. రోజు పొద్దున 30 మంది, సాయంత్రం 15 మంది దాకా ఉంటున్నారు. ఎందుకంటే మనము మన ధర్మాన్ని ప్రమోట్ చేసుకోవాలి, ప్రచారం చేసుకోవాలి. చేసుకునేవాళ్ళు లేరు. ఉన్నాయి, ధర్మ గ్రంథాలు అన్నీ ఉన్నాయి, చేసుకునేవాళ్ళు లేరు. కొత్త భగవద్గీత పట్టుకొని బతుకోవచ్చు, కానీ నమ్మకం హిందువులకు ఉందా? బైబిల్ పట్టుకొని ఊళ్ళు మార్చేస్తున్నాడు. అంత ఆత్మవిశ్వాసం ఉంది వాళ్ళకు. మీకున్నదా? ఒక గాయత్రి మంత్రంతో జీవితం మారిపోతుంది, నా కుటుంబం మారిపోతుంది నమ్ముతున్నారా? నమ్మము. ఎందుకంటే అటువంటి బోధ, అటువంటి పెంపకము మనకు లేదు కాబట్టి. వాళ్ళకు ఉంది కాబట్టి ఆ పనికి వాళ్ళ పుస్తకం పట్టుకొని దేశాలనే జయించారు. దేశాలనే ఒక్కరోజు కాదు, 100 ఏళ్ళు పరిపాలించారు. ప్రపంచంలో 300 దేశాలను తెల్లదొరలు జయించారంటే వాళ్ళకి ఎంత తెలివి ఏమిటంటే ఒక పుస్తకానికి వాళ్ళు డెడికేట్ అయిపోయారు. నువ్వు దేనికి అవుతున్నావు? నీ జీవితం అంతా, హిందువు జీవితం అంతా కుక్కలాగా కుటుంబానికే డెడికేట్. చిన్నప్పుడు కుటుంబమే, పెరిగి పెద్దయ్యాక కుటుంబమే, మనవాళ్ళు పుట్టిన తర్వాత కూడా కుటుంబమే. నీకు దేవుడు లేదు, ధర్మం లేదు, దేశము లేదు, ఏదీ లేదు.
ఈ రకమైన మైండ్ సెట్టింగ్ ఏర్పడింది. ఇది మార్చాలంటే మాత్రం కూడా కాదండి. వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్ప ఆ కుటుంబం అనే మాయాజాలంలోంచి బయటికి రా. అవసరంగా లేకపోయినా సరే, పరిస్థితులు బాగా లేవు అంటే అది వేరు విషయం. కొడుకు అనారోగ్యం ఉంది, కూతురుకేమో పెళ్లి కుదరడం లేదు, భర్తకి ఏదో ఉంది, ఇలా సమస్యలు ఉండి కుటుంబాన్ని పట్టుకోవడం వేరండి. అసలు ఏ సమస్య లేదు, దేవుని దయ వల్ల ఆర్థికంగా అన్నీ బాగున్నాయి, కానీ వదిలిపెట్టి రారు. ధర్మం కోసం సమయం ఇవ్వరు, ధర్మ ప్రచారంలో వాళ్ళు భాగం తీసుకోరు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కుటుంబ విలువలైనా, సమాజ విలువలైనా, ఏ విలువలైనా ఉండాలి అంటే మనిషికి ధర్మము తెలిసి ఉండాలి. లా అండ్ ఆర్డర్ అంటున్నాం మనం. చట్టాన్ని ఎవరు పాలిస్తాడు అంటే ధర్మము తెలిసిన వాళ్ళు పరిపాలిస్తాడు. రోడ్డు మీదకి ఎక్కామంటే ట్రాఫిక్ రూల్స్, అడ్డగోలుగా జంపు చేసి పోయేవాళ్ళు ఉన్నారు, తాగి నడిపేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా అడవిలోంచి వచ్చారు. కనీసమైన విలువలు లేవన్నమాట. కాబట్టి మన విలువలకు పట్టం కట్టడం లేదు. విద్యలో విలువలకు స్థానం ఉందా? స్కూల్లో ఏమండి మార్కులా విలువలా? మార్కులు, ర్యాంకులు. స్కూల్లో నడిపేటటువంటి అయ్యగారు ఇప్పుడు 30 ఏళ్ళు అయిందా? 21 years నుంచి నడుపుతున్నారు. మేము 35 ఏళ్ళ నుంచి ఈ ప్రచారాలు చేస్తున్నాం. కాబట్టి వాల్యూస్కు విలువ ఎవరిస్తారు? ఆ వాల్యూస్ను ఎవరు కాపాడుతారు, ఎవరు వాటిని రక్షిస్తారు, దానికి ఫలితం ఎవరిస్తారంటే భగవంతుడు ఇస్తాడు, గవర్నమెంట్ ఇయరండి. కాబట్టి భగవంతుడు ధర్మము అనేది నమ్మిన వాళ్ళు మాత్రమే వాల్యూస్ ఫాలో అవుతారు, విలువలను పాటిస్తారు. కనుక మన హిందూ సమాజము చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. అందుకోసము సరే, కొండంత చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే వెలుతురు రాదండి. గోరంత దీపం వెలిగించినా సరే, ఆ దీపం పట్టుకొని ప్రయాణం చేస్తే కొండంత చీకటిని కూడా మనం దాటవచ్చు. అందుకోసమే ఈ గోరంత ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా సమయం దొరికితే వ్యర్థంగా తిరగకుండా, అటు ఇటు పోకుండా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ వంతుగా ఎటువంటి సహకారం ఇస్తారో అది చెప్పే ప్రయత్నం చేయండి. అయిపోయింది వెళ్ళిపోతాం అని కాకుండా ఎప్పుడూ కూడా మాకు అందుబాటులో అంటే కనెక్షన్లో ఉండడం, అంత పరిచయంలో ఉండడం. ఎప్పుడో మళ్ళీ కనిపించడం కాకుండా అప్పుడప్పుడైనా కనిపించే ప్రయత్నం చేయండి. ధర్మాచరణ వల్ల మాత్రమే మనకు సుఖశాంతులు ఉంటాయి. ఆపరేషన్లు, టాబ్లెట్లు, టానికులతో కాదండి. వాటితో మన బతకం, మన పుణ్యం ఉంటేనే అవి పనిచేస్తాయట. ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పారు. మూలికలు ఉన్నారు, దివ్యమైన వృక్షాలు, ఔషధులు, అశ్వగంధ, శతావరి, బ్రాహ్మి, శంఖపుష్పి, ఇటువంటి పవిత్రమైన మూలికలు ఎవరికి పడితే వాళ్ళకి పనిచేయవు అని చెప్పారు. ఎవరికి పనిచేస్తాయంటే పుణ్యాత్తులకే పనిచేస్తాయట. అంటే ఔషధము గొప్ప డాక్టరు వచ్చి నీకు మంచి ఔషధం ఇచ్చినా నీకు పుణ్యం లేదనుకోండి, ఆ మందు పనిచేయదు, విరిగిపోతుంది. కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యేడి వ్యాధి మానలేరు అని చెప్పారు. కోటి వైద్యులు వచ్చినా నువ్వు పెద్ద స్టార్ హాస్పిటల్లో నేను చేసినా కూడా అక్కడ పుణ్యం అనే బ్యాలెన్స్ లేకపోతే అన్నీ సున్నా, చచ్చూరుకుంటా. ఆ పుణ్యం అనే బ్యాలెన్స్ ఉన్నప్పుడు నీకు సురక్షితంగా బయటపడతావు. అత్యంత భయంకరమైన ప్రమాదంలోంచి కూడా నువ్వు బయటపడతావు. కాబట్టి పుణ్యం గురించి ఆ పుణ్యం కనబడేది కాదు, అది చూపించుకునేది కాదు, ఒకరికి ట్రాన్స్ఫర్ చేసేది కాదు, అది ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. కాకపోతే పుణ్యాత్ముల యొక్క ఆశ్రయంలో ఉంటే కొంత రక్షణ జరుగుతుంది. కాబట్టి మనము పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలకు కొంత సమయం, ఇంతకంటే గొప్ప పని మాకు వేరే ఉందండి అంటే పొండి ఎవరు వదనట్లేదు. కానీ వేరే పనికి వాళ్ళ పనులకు సమయాన్ని ఇచ్చే బదులు ఈ పనికి వచ్చే పనికి సమయం ఇవ్వండి. అది వివేచనతో తెలుసుకోవాలి. మరి ఈరోజు 13వ అధ్యాయంలో అసలు చాలా విషయాలు ఉన్నాయి. మనకి రోజు కాదు, 1 గంట కాదు, 2 గంటలు కాదు, రోజంతా చెప్పుకున్నా కూడా తరగనటువంటి విషయాలు ఉన్నాయి. క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటున్నా. జ్ఞానము, అజ్ఞానం రెండు అందరూ విన్నదే. జ్ఞానం అంటే ఏంటి?
అజ్ఞానం అంటే ఏమిటి అంటే అది చెప్పడానికి చూపించడానికి కాదు కదా, అది ఏమిటి అనేది ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో స్పష్టంగా కొన్ని అంశాలను చెప్పేశారు. ఈ అంశాలు మీ దగ్గర ఉంటే మీరు జ్ఞానవంతులు, లేకపోతే మీరు అజ్ఞానులు, మూర్ఖులు అన్నమాట. ఏమిటవి? అందులో అన్నీ లేకపోయినా 1-2 ఉన్నా సరే పాస్ అయినట్టు అనుకోవచ్చు. ఏమిటి? అమానిత్వం, అదంభిత్వం 7వ శ్లోకంలో అహింస, శాంతి, రాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. మళ్ళీ ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అసక్తిరనధిష్వంగ, పుత్ర దార గృహాదిషు నిత్యంచ సమచిత్రత్వం, ఇష్టానిష్టోపపత్తిషు. తర్వాత 10వ శ్లోకం మైచారణ్య యోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసది. తర్వాత 11 అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యత్ అతో అన్యథా. ఇది జ్ఞానం అంటే ఇది కానిదంతా అజ్ఞానము అని చెప్తున్నాడు. లిస్ట్ ఇచ్చాడు. ఏమిటి? మొట్టమొదలు అమానిత్వము అంటే నేను గొప్ప, నేనందరికంటే పెద్దవాడిని, నాకే తెలుసు అనేటటువంటి ఈ అహంకారం, అమానిత్వం. ఇది లేకపోవడం జ్ఞానం, ఉండడం అజ్ఞానం. అదంభిత్వము, అదంభిత్వం అంటే డాంబికాలు చేయకపోవడం. డాంబికం అంటే పటాటోపం, పైన పటాలను లోపటానం, వేషాలు వేసుకొని నమ్మించాలనే ప్రయత్నం చేయడం డాంబికత్వం. ఏమి లేకపోయినా, మింగం ఎత్తు లేకపోయినా మీసాల సంబంధం ఉంది అన్నట్టు కొంతమంది ఏమి లేకపోయినా సూటు బూటు వేసుకొని మేము హై క్లాసు అది అన్నట్టు నాటకాలు ఆడుతూ ఉంటారు. అది అవసరం లేదు. నీ లోపల దుర్బుద్ధి ఉంటేనే, అజ్ఞానం ఉంటేనే అటువంటివి చేస్తారు. అహింస, హింస చేయకపోవడము జ్ఞానము, హింస చేయడము అజ్ఞానం. హింస చేస్తున్నావంటే నువ్వు అజ్ఞానివి. పశువులను చంపడం ఇంకా ఉండనే ఉంది. పశువులు ఏంటి, పక్షులు ఏంటి, అన్నీ ఏ దొరికితే చంపుతూ ఉన్నారు, లెక్క పత్రం లేదు. జీవ హింస రక్షణ చట్టం అనేది ఉంది మనకు. ఏదున్నా కూడా సామూహికంగా జరుగుతుంది. ఒకటి చేస్తే పాపం, అందరూ కలిసి చేస్తే అదే పుణ్య కార్యక్రమం. ఏమండి, స్కూల్లో ఒకరు కాపీ కొడితే పట్టుకుంటాం, క్లాస్ అంతా కాపీ కొడితే మాస్టర్ ఏం చేస్తారు, డోర్ మూసుకొని చూడాలి. ఎందుకంటే మాట్లాడితే అందరూ కలిసి దాడి చేస్తారు. ఇప్పుడు అహింస అనేది లేదు, హింస జరుగుతుంది కనుక అహింసను ఎవరు పాటిస్తున్నారో వాళ్ళు జ్ఞానవంతులు. శాంతి, శాంతి అంటే క్షమాగుణము, సహనశీలత. పోలే సరే పోలే, ఏదో లేదా అనుకోకుండా కాలు తాకింది, పర్లేదండి పర్లేదు, నాకు కాలు తాగిస్తావు, తొక్కావు, నా కాలు తొక్కావు, నువ్వు నీ తొక్కలేదయ్యా, అది బస్సు కదా, నేను అనుకోకుండా బ్రేక్ వేస్తే పడ్డాను. ఎట్లా పెడతావే, కళ్ళు లేవా నీవు, నా మీద ఎట్లా పెడతావు, ఇది ఏంది అని కొంతమంది అసలు ఓపిక ఉండదు అన్నమాట, సహనం లేకపోవడం. అది క్షమాగుణం అనేది ఉంటే మనకి ఏ సమస్య లేదు, ప్రశాంతంగా హాయిగా ఉండవచ్చు. అది కూడా ఒక జ్ఞానం యొక్క లక్షణమే. ఆర్జవము, ఆర్జవం అంటే రుజుత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ముక్కుసూటిగా ఉండడం, కుట్రలు కుతంత్రాలు చేయకుండా పోవడం, మనస వాచ కర్మణ సరళంగా ఉండడం అన్నమాట. అది ఆర్జవము. అది మోసం చేసే వ్యక్తులు అలా ఉండరు. మోసం చేయని వ్యక్తి ముక్కుసూటిగా ఉంటాడంటే, ఇంకా ఆయన వేరే మాట ఉండదన్నమాట. అది ఆర్జవం. ఇది జ్ఞానం. ఆచార్యోపాసనం అంటే గురువులను శ్రద్ధాభక్తులతో సేవించడం, గురువుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండడం, ఇది కూడా జ్ఞానం యొక్క లక్షణం. శౌచం అంటే శుచి, క్లీన్లీనెస్, బాహ్య శౌచము, ఆంతరిక శౌచం, శుద్ధిగా పవిత్రంగా ఉండడం. స్థైర్యం అంటే స్థిరత్వం, చంచలత్వం లేకుండా స్థిరంగా ఉండడం, కూర్చుంటే బొమ్మలాగా కూర్చోవడం, మాట్లాడితే స్పష్టంగా మాట్లాడడం. తినేటప్పుడు కూడా, ఈ మధ్య తినేటప్పుడు కూడా ఒకటే తిరుగుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, నవ్వుతున్నారు, జోకులు. తినేటప్పుడు ఫ్యామిలీ కూర్చొని టీవీలు చూసుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, నవ్వులు, పువ్వులు, అసలు ఏమిటది? అదంతా కూడా అజ్ఞానమే, అది జ్ఞానం కాదు. కాబట్టి మీరు తిన్నా సరే, విన్నా సరే, ఏ పని చేసినా కూడా ఏకాగ్రతగా స్థిరంగా చెయ్యాలి, ఉండాలి. ఆత్మ వినిగ్రహ అంటే
అంతఃకరణ స్థిరత్వము, మన శరీరేంద్రియముల నిగ్రహం అంటున్నాడు. ఇప్పుడు ఆత్మ వినిగ్రహము అంటే మనస్సు, శరీరము, ఇంద్రియాలు వీటన్నిటిని అదుపులో పెట్టుకోవడం. ఏ ఒక్కడున్నా బాగుండు, ఇవన్నీ అమ్మో మాతో అయ్యే పని కాదు, సిలబస్ చాలా పెద్ద సిలబస్ ఇచ్చాడు గీతాచార్యుడు అంటే ఒక్క లక్షణం, ఒక్క ఇంద్రియాన్ని కంట్రోల్లో పెట్టుకున్నా మన జీవితం బాగుపడుతుంది అండి. ఒక కోటి ఉంటే సరిపోదా బతకడానికి? కోటి చాలు కదా. అలాగా ఒక్క ఇంద్రియం, కన్ను అదుపులో ఉంది, కన్ను నువ్వు చెప్పినట్టు వింటుంది, బతికిపోయావు, చాలా సంతోషంగా శాంతిగా బతుకు. చెవి నీ అదుపులో ఉంది, ఏది వినాలో అదే వింటున్నావు, ఏది వినకూడదో అదే వినట్లేదు, అప్పుడైనా నీ జీవితం బాగుపడుతుంది. ఏ ఒక్క ఇంద్రియం అదుపులో ఉన్నా సరే, ఎక్కడికి పోవాలో అక్కడికి పోతున్నాయి నీ కాళ్ళు, ఎక్కడికి పోకూడదో అక్కడికి పోవడం లేదు అంటే అది ఒక్కటి ఉన్నా చాలు మనం బాగుపడతాం. ఏ ఒక్కటి లేవు లక్షణాలు, మేము గాలికి బతుకుతున్నాము, తిరిగిపోయిన గాలి పడల్లాగా తిరుగుతున్నామంటే ఇక వాడిని ఎవరు కూడా రక్షించలేడు. తర్వాత ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియములు అంటే కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ ఇంద్రియాలు. అర్థములు అంటే వాటి యొక్క సబ్జెక్ట్స్, విషయాలు. కన్నుకు దృశ్యము, చెవికి శ్రవణ, ధ్వని, శబ్దము, నాలుకకు రుచి. వీటి పట్ల వైరాగ్యం కలిగి ఉండడము, విరక్తి కలిగి ఉండడం. దృశ్యం, ఒక సుందరమైన దృశ్యం ఇట్లా చూస్తున్నారు, కాళ్ళు ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఏంటంటే నన్ను ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా గుడ్లు పెట్టుకొని ఏమంటే చూడండి వాడు నన్ను ఇలా చూస్తున్నాడండి, వాడు చూస్తే నీకేందుకే, వాడు చూడు, వాడితో కొట్లాడుకుంటాము, మనకేం అవసరం అంట. కొంతమంది అట్లాగా సుందరమైన వ్యక్తి కానీ వస్తువు కనిపిస్తే అలాగే చూస్తూ ఉంటారు, మంచి మంచి శబ్దాలు వినిపిస్తే అదే వింటూ ఉంటారు. అట్లా వైరాగ్యం అన్నమాట. వాటి పట్ల ఆసక్తి లేక, విన్నప్పటికీ ఎదురుగా వచ్చినప్పటికీ కూడా ఆసక్తి లేకుండా ఉండడం. ఎంత అవసరమో అంతవరకు తీసుకోవాలి. భోజనం రుచిగా ఉందంటే ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువ తినేయడం, నీళ్ళలో కలుపుకొని తాగాలి, అయిపోయింది. అంటే ఇంద్రియాల యొక్క విషయాల పట్ల విరక్తి కలిగి ఉండడము జ్ఞానము. విరక్తి లేదు అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. అనహంకారము అంటున్నాడు, అహంకారము లేకపోవడము. అహంకారము అనేది చాలా పెద్ద, రెండే ఉన్నాయి ఈ సంసారానికి కారణం, రెండేనండి, మమకారం, అహంకారం. ఈ రెండో పూర్తిగా వదలకపోయినా కంట్రోల్లో పెట్టుకున్న చాలు. నీకు అత్యవసరం కుక్కలు పెంచుకోవడం అవసరం, పెంచుకో పర్వాలేదు, కానీ కుక్కలు నిన్ను కరవకుండా చూసుకో, ఆ కుక్కల డ్యూటీ నువ్వు చేయకుండా చూసుకో. కుక్కలు దొంగ వస్తే కుక్క మరగాలి అని దొంగ వచ్చాడని యజమాని మరుగుతున్నాడు, అది పరిస్థితి. కాబట్టి అహంకారము, మమకారము కంట్రోల్లో ఉంటే పెద్ద నష్టం లేదు, కానీ కంట్రోల్ తప్పిపోయే. కాబట్టి నానా బాధలు పడుతూ ఉన్నాము. నేను ప్రతి చోట నేను అని చూపించుకోవాలి. కొంతమంది భార్యలు మాకు చెప్తూ ఉంటారు, నేను ఎంత కష్టపడతానండి, ఇంట్లో ఎంత సేవ చేస్తున్నాను, ఈ 6 పిల్లల్ని తెచ్చి పెద్ద చేసినాను, ఒక్క పైసా నన్ను నమ్మాడండి, ఒక్క పైసా కూడా నాకు ఇవ్వడండి, అన్నీ ఆయన చెప్పాల్సిందే, లెక్క చెప్పి తీసుకోవాలి, ప్రతిదీ లెక్క అడుగుతాడండి, నేను కట్టుకున్నందుకు ఇక్కడ నాకేం అధికారం లేదా, నాకు డబ్బులు ఒక 100 రూపాయలు ఇస్తే లెక్క అడుగుతాడండి అని బాధపడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. అంతా నాకే తెలియాలి, నా చేతి మీదుగానే జరగాలి, నేను చెప్పినట్టే వినాలి, ఈ ఆశ్రమం అంతా నా అధీనంలో ఉండాలి, ఒక్క పువ్వు తెప్పకూడదు, ఒక్క ఆకు తెంపకూడదు, నాకు తెలియకుండా ఏది జరగకూడదు. ఇదేమిటి అహంకారం. బట్టి మనకు తెలిసేది తెలవకుండానే తెంపుకుంటారు. ఏముంది, తెలవకుండా తెలిస్తే కదా బతుకునేది, తెలవకుండా అసలే లేదు. ఆ స్వామీజీ లోపలికి పోయాడమ్మా, ఎవరు చూడు తెంపుకో అయిపోయింది. అట్లాంటి భర్తలు ఉంటే ఏం చేస్తారు, భార్యలు బియ్యం అమ్ముకుంటారు, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటారు, ఏదో ఒకటి చేసి డబ్బులు జమ చేసుకుంటారు. ఎందుకంటే ప్రతిదీ లెక్క అడుగుతుంటాడు. ఎంతకని చెప్తారు, కూలీ చేసుకునేది ఇంటి పని మనిషి కూడా అట్లా ఉండదు. అట్లా భార్యలకు విలువనివ్వని భర్తలు ఉన్నారు, భర్తలకు విలువనివ్వని భార్యలు కూడా ఉన్నారు. కేవలం ఒక సైడే ఏం లేదండి, 2 పక్కల ఉన్నారు, ఎక్కువ తక్కువ అంతే తేడా. ఇప్పుడు అనహంకారము, అహంకారం లేకపోవడము. నాకేం తెలుసండి, ఏదో మొన్న బాగా చెప్పారు స్వామిజీ, మీరు పని చేస్తాం, మొన్న ఎక్కడ చెప్పినా ఆశ్రమంలోనే స్వామిజీ బాగా చెప్పారు. ఏం చెప్పారని చెప్పినా నాకు గుర్తులేదు, రోజు చెప్తూనే ఉంటాను కాబట్టి ఏ రోజు ఏం చెప్పారు నాకేం గుర్తుంటుంది. అది చెప్పారు, అదే బాగా చెప్పారు. ఏం చెప్పారు చెప్పబోయాడు, వాడు చెప్పాడు.
ఇట్లాగా ఎంత చెప్పినా కూడా మనము నిన్న చెప్పింది ఈరోజు అదే చెప్పమంటే చెప్పలేము. అది నిన్న కుదిరిన పాకం, నిన్న కుదిరిన వంట ఈరోజు అదే రుచి, అదే టేస్ట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనమంతా అల్పజ్ఞులము. కాబట్టి అహంకారం అనేది ఉండకూడదు. నిన్న చెప్పింది నేనే, ఈరోజు చెప్పేది నేనే, నిన్నటి నేను ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నాను అని తెలుసుకొని అల్పజ్ఞులము, మనము భగవంతుని ముందు మనం చాలా చిన్నవాళ్ళము అని అహంకారం లేకుండా ఉండాలి. తర్వాత జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. అంటే ఈ పుట్టుకేమిటి, ఎందుకు పుడుతున్నాము, ఈ పుట్టడం ఏమిటి, పుట్టేటప్పుడు ఈ బాధలేంటి, ఈ చావేంటి, చచ్చేటప్పుడు ఈ బాధలేంటి, ఈ ముసలితనం ఏంటి, రోగాలేంటి, దుఃఖాలేంటి అని నిరంతరము వాటి దోషాలను దర్శించడము, చర్చించడము, ఆలోచించడం, ఇది జ్ఞానము అన్నారు. మనం ఆలోచిస్తాం. శ్మశానం పోయినప్పుడే మనకి ఏడుపు వస్తుంది. శ్మశానం వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత అన్నీ మర్చిపోతాం. శ్మశాన వైరాగ్యము అంటారు. ఆత్మీయులు చచ్చిపోతే శ్మశానం పోయి అక్కడ బాగా వైరాగ్యం, ఏం జీవితం ఇది, ఇంతేనా జీవితం, ఖాళీ బూడిదైపోవడమేనా, అయ్యో అనిపిస్తుందట. అది ఎంతసేపు అంటే ఆ శవం గాలి బూడిదయ్యేలాగుండి ఇంటికి వచ్చి స్నానం చేసుకున్న తర్వాత అబ్బా పొద్దున్న నుంచి తిండిలే, తిప్పలే, ఉప్మా ఉందా, ఇడ్లీ ఉందా, సాంబార్ ఉందా, అన్నం వంట చేశారా లేదా అని అంటాడు. ఏడ్చుకుంటే అయితే కూర్చోదు కదా. ఇప్పుడైతే అసలే లేదు, ఏడ్చేవాళ్ళే లేరు అసలు. ఇప్పుడు శవాన్ని ముందు పెట్టుకొని కాఫీలు, టిఫిన్లు, మీ మధ్య డ్యాన్సులు కూడా మొదలు పెట్టారు. చూడండి మన వాళ్ళు ఎంత తిరిగి మీరిపోయారు. శవం దగ్గర డ్యాన్సులు చేస్తున్నారు. చచ్చాడు, పీడ పోయింది అని డ్యాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు, రికార్డులు పెడుతున్నారు, బాంబులు, ఆ టపాకాయలు కాల్చుకుంటున్నారు. ఎంత సంతోషమో. ఆ ముసలి పీడ పోయింది, రోజు దగ్గుతూ ఉండేవాడు. ఆ చప్పుడుకు మాకు టీవీ కూడా వినేవాళ్ళం కాదు. ఇంట్లో ఉంటే వీళ్ళు కాపలా ఉండాల్సి వస్తుంది. ముసలోడు పోయాడు, పీడ పోయిందని. అదో ఏంటో సంతోషం. మరి టపాకాయలు కాల్చుకుంటున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, అన్ని వీడియోలు ఉన్నాయి, చూసుకోండి మీరు. మేము చూసాము కదా ప్రత్యక్షంగా. కాబట్టి కన్న తండ్రి, కన్న తల్లి, కొడుకు, కోడలు ఎవరో చనిపి ఎవరికి ఏ బాధ లేదు, బాధపడడానికి టైము లేదు, ఓపిక లేదు. కాబట్టి ఇవన్నిటి నిజస్వరూపం తెలుసుకోవడం, జన్మ ఏంటి, చావేంటి, ముసలితనం ఏంటి, రోగాలేంటి, దుఃఖాలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించడం. వచ్చినప్పుడు అయ్యో అయ్యో అంటాం. అది దుఃఖం వయసులో రాగానే అలాగే మర్చిపోతారు, పూర్తిగా మర్చిపోతారు. అంటే ఇదంతా అజ్ఞానం అన్నారు. ఇది జ్ఞానం, గుర్తుపెట్టుకోవడం జ్ఞానం. అసక్తి అనభిష్వంగా పుత్రదార గృహాదిషు అన్నారు. అంటే పుత్రుడు అంటే సంతానము, దార అంటే భార్య, ఇల్లు, గృహాదిషుడు ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర, ఇవన్నీ. వీటి పట్ల ఆసక్తి లేకపోవడము, అనభిష్వంగా అంటే మమత లేకపోవడము. అంటే భార్య, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, వీటి పట్ల ఎటువంటి ఆసక్తి కానీ అనురక్తి కానీ లేకపోవడం అన్నమాట. ఉన్నాయంటే ఉన్నాయండి, భార్య ఉంది, ఆమె పని చేసుకుంటారు. అది మీ భార్యనే కదండి, ఆమె మీకేం సంబంధం అంటే ఉంటుందండి. ఒకే ఇంట్లో ఉంటాము, వంట చేసి పెడుతుంది. ఆమె ఊరికి ఆమె ఓటు పట్టించుకుంటాడండి, ఆమె దారి ఆమె అన్నారు. పిల్లలు ఉన్నారండి, వాళ్ళ చదువు లేదో వాళ్ళు. అంటే ఉంటే అతిథిలాగా ఉండడం, అంటించుకోకుండా ఉండడం అన్న. ఆసక్తి లేకుండా వాడు ఎటుపోయాడు, అయ్యో ఎటుపోయింది, ఏం చేస్తున్నారు, నాకు చెప్పలేదు, నన్ను అడగలేదు, ఇదే ఆరాటం. ఇంకా కుటుంబంలో ఉన్నారంటే అంతా నాకు తెలవాలి, నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడు చిన్నప్పుడు కదమ్మా, ఎంత పెద్ద పెరిగినా సరే ఇంకా వాళ్ళని పట్టుకొని వేలాడుతూ ఉండడం. ఇదంతా ఏమిటి? అజ్ఞానము. ఇది లేకుండా ఉంటే జ్ఞానము అని చెప్తున్నాడు. ఇంకా అసక్తి విశ్వంగా పుత్రధార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇష్ట వస్తువులు, అనిష్ట వస్తువులు ఇవి ప్రాప్తించినప్పుడు ఎటువంటి మనోవికారాలు లేకుండా ఎప్పుడు సమత్వంతో ఉండడం. మనం అనుకున్నట్టే జరగవు, అనుకోని కూడా జరుగుతూ ఉంటాయి. అనుకున్నట్టే పెళ్లి కాదు. పెళ్ళి అయినప్పుడు ఎలా అనుకుంటామో ఆ లక్షణాలు పెళ్లి అయిన తర్వాత కనబడవు. పెళ్లి కాకముందు దేవతలా కనిపిస్తారు, పెళ్లి అయిన 6 నెలలకు దయ్యాలా కనిపిస్తారు. ఈ కొత్త లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మన కర్మ. ఇప్పుడు అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవడం, వాటి పట్ల ఎటువంటి
వికారం లేకుండా సమభావంతో ఉండడము, నా కర్మఫలము అంతే అనుభవించవలసిందే, నోరు మూసుకొని బాధపడకుండా సంతోషంగా అనుభవించడం. కాబట్టి మనం అనుకున్నట్టే జరగదండి ఈ ప్రపంచంలో. మనం ఒక కూరనో పప్పు చేస్తే కూడా మనం ఏదో అనుకుంటాం, ఏదోలాగా తయారైపోతుంది. కాబట్టి ఏదైనా సరే వికారం పొందకుండా దాన్ని స్వీకరించడం, ఇది జ్ఞానము అన్నారు. అది రామాయణంలో చూస్తాం మనం. శ్రీరాముడు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, పట్టాభిషేకం క్యాన్సల్, అడవికి వెళ్ళిపోవాలి ఫిక్స్. ఏ వికారం లేదట రాముడిలో. మొహం అలాగే ప్రసన్నంగా, అలాగే నాన్నగారు అడవికి వెళ్తాను. అయ్యో మరి అడవికి ఎందుకుమంటున్నాడు, అది 14 ఏళ్ళ ఏమన్నా అన్యాయం, ఇంత అన్యాయమా అని ఒక్క మాట కూడా అనలేదు, మరి ఆలోచించలేదు, అనలేదు, వికారమే లేదైనా. అంటే ఇష్టమైనది వచ్చినా ఇష్టం లేనిది వచ్చినా అన్నిటికీ సమచిత్తంతో ఉండడం. కాబట్టి అది జ్ఞానము. తర్వాత మైచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి, పరమాత్మ పట్ల అనన్య భక్తి కలిగి ఉండడము. అవ్యభిచారిణి భక్తి. అవ్యభిచారిణి అంటే ఎటువంటి కల్తీ లేకుండా. అనన్యం అంటే ఇప్పుడు భగవంతుడు చింతన చేస్తున్నా, భగవత్ కార్యం చేస్తున్నా, మళ్ళీ మనసు అయ్యో ఈ భగవంతుని కార్యం చేస్తే ఏమవుతుంది, జరుగుతుందా, మంచి జరుగుతుందా, జరగదా, లాభం వస్తుందా, ఎలా అటు ఇటు మళ్ళీ పోవడం కాదు. వ్యభిచారం లేని భక్తి అంటే మనస్సు సంకరం లేని పవిత్రమైన మనస్సుతో చేయడం అన్నమాట. అది అవ్యభిచారిణి భక్తి అన్న. ఏదో 10 మంది చేస్తున్నారు, మనం కూడా చేద్దాము, నేను పోకపోతే బాగుండదు అని ఇలా గుంపులో కలవడం కాకుండా నిజమైనటువంటి ఏకాగ్ర చిత్తంతో భగవంతుని చింతించడం కానీ భగవత్ కార్యాలు చేయడం. అది పరమేశ్వరుడినైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగి ఉంటాడా. అంటే అవ్యభిచారిణి భక్తి అంటే ఏం చెప్తున్నారు, సర్వశక్తిమంతుడైన పరమాత్మ కేవలము తన స్వామి అని భావించి స్వార్థమును అభిమానమును వదిలి పరమ శ్రద్ధాసక్తులతో భగవంతుని నిరంతరము చింతన చేయుటనే అవ్యభిచారిణి భక్తి అంటారు. కాబట్టి స్వార్థం ఉండకూడదు, అభిమానం ఉండకుండా భగవంతుని చింతన చేయడం. స్వార్థం లేకుంటే ఎట్లా, ఈ పూజ చేస్తే ఏం లాభం, ఆ యజ్ఞం చేస్తే ఏం లాభం, ఈ స్వార్థం అంటారు. స్వార్థం లేకుండా చేయాలంటే నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేస్తున్నారంటే చాలా జ్ఞానం ఉన్నట్టు. నిష్కామ కర్మ చేయట్లేదంటే జ్ఞానం లేనట్టు. అందుకే మనం ఏం చేసామంటే తల్లి దేవత అని మొదటి సీటు ఆమెకి ఇచ్చేసాం. చూడండి, ప్రపంచం లోపల కొన్ని వేల మంది మహిళలు ఆ ప్రసవం బిడ్డను కనేటప్పుడు సరైన వసతులు లేక, సరైనటువంటి ట్రీట్మెంట్ లేక, రక్తహీనత వల్ల, బలహీనత వల్ల, సరైన వైద్యం లేక ఎంతో మంది చచ్చిపోతున్నారు. గర్భిణిగా ప్రసవ సమయంలోనే మీరు లెక్కలు చూడండి, కొన్ని వేలు లక్షల మంది చచ్చిపోతున్నారు. థర్డ్ కంట్రీస్ అంటారు, మూడవ వర్తమాన దేశాల్లో. అయినా కూడా తల్లులు కంటూనే ఉన్నారు, ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉంటున్నారు. మగవాళ్ళకి ఏం బాధ, మగవాళ్ళకి ఏమున్నాయి బాధలు నిజంగా ఆలోచిస్తే. అంటే ఇక్కడ ప్రాణాలను పరంగా పెట్టవలసి వస్తుంది. ఎంతోమంది మహిళలు ప్రసవ సమయంలో చచ్చిపోతారు. తర్వాత బతికిన బాలింత అని అంటారు, బాలింత రోగాలు ఉంటాయి. ఆ బాలింత నియమాలు పాటించకుంటే అనేక రోగాలు జీవితాంతం పీడిస్తాయట. ఎన్ని బాధలు ఇవన్నీ ఆలోచిస్తే మగవాళ్ళ బ్రతుకు చాలా సేఫ్టీ. వీళ్ళు వదిలేసి ఎక్కడైనా పారిపోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరు అడిగేదెవరు. మీరు పోండి, కాశీ, కేదార్నాథ్, బద్రీనాథ్, వేరు లక్షల మంది కాషాయం బట్టలు వేసుకొని తిరుగుతుంటారు మగవాళ్ళంతా. ఆడవాళ్ళు పిడికెడు మంది, ఆడవాళ్ళు ఉన్నారు పాపం పిడికెడు మంది. ఆధ్యాత్మిక రంగంలో మహిళలు చాలా తక్కువ, అంత మగవాళ్ళ పెత్తనమే. ఎందుకు అంటే ఈ పిల్లల్ని కనాలి, పెంచి పెద్ద చేయాలి, ఎన్నో ఇట్లా ఇవన్నీ బంధాలు, అనుబంధాలు, ఫీలింగ్స్, ఇవన్నీ అటు పుట్టిల్లు, ఇటు అత్తిల్లు, మళ్ళీ వీళ్ళు మధ్యలో ఈ పిల్లలు, మళ్ళీ ఈ భర్త ఒకడు ఏదో సెంటిమెంట్ పెట్టాడు. ఇన్నిటిని మోసుకుంటూ ఆ భూమాత ఎట్లా మనల్ని అందరినీ భరిస్తుందో అట్లాగా మహిళలంతా భరిస్తూ ఉన్నారు. అందుకోసమే నువ్వు మొట్టమొదటి దేవత నువ్వే, సజీవ దేవత అని, మాతృదేవో భవ
అని ఆమెకు ఒక సీట్ ఇచ్చేసాం. ఇక దానికి ఆమె తృప్తి అనుకోండి. ఇక ఆడవాళ్ళకి ఏమిటంటే ఏమి చేసినా కూడా వాళ్ళని మెచ్చుకుంటే చాలట. వాళ్ళు ఇంకేమీ లేదు, వాళ్ళని పొగడాలంటే. పొగిడితే నువ్వే దేవతవు, నువ్వే రక్షిస్తున్నావు, నువ్వే అది ఇది అంటే వాళ్ళు అన్ని మర్చిపోతారట అని చెప్తారు. మరి నిజమో కాదో మరి మళ్ళీ చెప్పాలి. కాబట్టి ఆ భగవంతుని కూడా స్వార్థము లేకుండా అభిమానము త్యజించి అన్నారు. అభిమానం లేకుండా కూడదు. ఒక మహిళ అభిమానం అనేది ఉండదండి. ఆమె పిల్లలకు ఎన్ని సేవలు చేస్తుంది, ఎన్ని రకాల సేవలు మగవాళ్ళు చేస్తారా? భర్త ఒకప్పుడు ఒంటిలు తొంగి చూసేవాడు కాదు. పిల్లల్ని అసలు భర్త ఎత్తుకోవడమే తప్ప వాళ్ళను శుద్ధి చేయడం అనే పని భర్త ఎప్పుడు చేయలేదండి. ఈ మధ్య ఉద్యోగాలు వచ్చి ఎవడు గతిలేక మగవాళ్ళు కూడా కొన్ని పనులు చేస్తున్నారు. తక్కువ మంది, అందరూ చేయట్లేదు. ఆడవాళ్ళే ఇవన్నీ క్లీన్, గ్రీన్, వంట, కుకింగ్ ఇవన్నీ ఆడవాళ్ళ డ్యూటీ. కాబట్టి అందుకని అన్నపూర్ణ ఇంకొక పేరు ఇచ్చేసాం. వంటలు చేస్తుంది చక్కగా 3 పూటలు వేడి వేడిగా అన్నపూర్ణ. నువ్వే అన్నపూర్ణ అన్న. వసుంధర సంపదలన్నీ తీసుకొస్తుంది, పుట్టింటి నుంచి ఇస్తుంది, అత్తగారింటికి దాచిపెడుతుంది, అన్నీ చేస్తున్నాడు వసుంధర అని చెప్పేస్తారు. ఆ రకంగా మహిళల యొక్క రుణము మనం తీర్చుకోలేం కాబట్టి ఏదో పొగడడం, స్తుతి అన్నమాట. స్తుతించి ఇంకా అంతకంటే మేము చేయలేము, నీ రుణం తీర్చుకోవాలంటే మాత్రం చేత కదని చెప్పేసి ఏదో 4 మంచి మాటలు చెప్పేసి ఊరుకుంటున్నా. గురువు గారు మీరు చాలా గొప్పగా చెప్పారండి అని అడుగుతాను తప్ప గురువులాగా మనం గొప్పగా చెప్పలేం కదా. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళండి, మీకే సాధ్యం అంటే అయిపోయింది. తర్వాత అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఇది నిత్యము కూడా స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండడం. లౌకిక, భౌతిక, ఆర్థిక వ్యవహారాల్లో లేకుండా నిత్యము ఆధ్యాత్మిక చింతనలో ఉండడం అన్నమాట. ఆత్మ, పరమాత్మ, పుణ్యము, స్వర్గము అన్నీ వీటి గురించి ఆలోచించడం అన్నమాట. లౌకిక విషయాల గురించి చింత చేయకపోవడము ఇది జ్ఞానము. తత్వజ్ఞాన అర్థదర్శనం. తత్వజ్ఞాన అర్థదర్శనం అంటే తత్వజ్ఞానానికి మూలము, ప్రతిపాద్యమైన విషయం ఏమిటి అంటే భగవంతుడు. తత్వజ్ఞాన అర్థం, అర్థము అంటే ప్రయోజనం. తత్వజ్ఞానానికి ప్రయోజనం ఏమిటి అంటే భగవంతుని దర్శనము అని తెలుసుకోవడం. ఇది జ్ఞానము. అంతేగాని తత్వజ్ఞానం ఎందుకు అంటే 10 మందికి ఉపన్యాసాలు చెప్పడానికి, ప్రవచనాలు చెప్పడానికి పుస్తక జ్ఞానం అంతా కూడా నాకెందుకు ఇదంతా, వాళ్ళు వింటున్నారు, నేను చెప్పాను, ఇదంతా వేదాంతం నాకేం అవసరం లేదండి, కాబట్టి మా భక్తులకు ఇష్టం కాబట్టి నేను చెప్తున్నానని కాకుండా భగవత్ ప్రాప్తి కోసమే తత్వజ్ఞానము అనే స్పృహ కలిగి ఉండడం. ఎంతోమంది తత్వజ్ఞానము నేర్చుకొని చాలా చక్కగా శ్లోకాలు, పద్యాలు, సూత్రాలు చెప్తూ ఉంటారు పండితులు. చెప్పడానికి అది ఆహా ఓహో అందరూ వింటారు, వాళ్ళ జీవితంలో మాత్రం ఆచరణ శూన్యం. అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది కాదు జ్ఞానం అంటే తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానంతో ప్రతిపాదితమయ్యే పరమాత్మను దర్శించడము, తెలుసుకోవడము. ఇదంతా కూడా జ్ఞాన ప్రాప్తికి సాధనములు. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా జ్ఞాన ప్రాప్తికి సాధనాలు. ఒక్కొక్క మార్కు 100 మార్కులు వస్తే టాప్ ర్యాంక్. అలాగా ఇవన్నిట్లో 1-2 లక్షణాలు అయినా ఉన్నాయా అనేది ఆలోచించాలి. ఇవి లేవు అంటే ఇందులో ఒక లక్షణం కూడా లేదంటే పూర్తి అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. వివిక్త దేశ సేవిత్వం అది ఇది మర్చిపోయాం. ఒకటి వివిక్త దేశ సేవిత్వం అరతిజ్జన సంసది. 2 పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము ఈ లక్షణాలు అయితే మనకు కాగలబెట్టినా కూడా ఎక్కడ కనిపించట్లేదు. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంతంగా ఒంటరిగా ఉండాలి అని కోరుకోవడము. చుట్టూ జనం ఉండాలి, అందరూ జై 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 అని పలకాలి, జెండాలు పట్టుకోవాలి, నన్ను పొగడాలి అనే కోరిక లేకపోవడము జ్ఞానం. ఒంటరిగా ఉండాలి అనుకోవడం జ్ఞానం. అందరూ ఉండాలనుకుంటే అజ్ఞానం అన్నట్టు. కాబట్టి చూస్తున్నాం మన స్వామీజీలు ఎప్పుడు చుట్టూ జనం ఉంటారు,
ఆయనకు స్వాగతాలు చదువుతూ పువ్వులు చదువుతుంటారు, స్వాగతాలు అంతా పెద్ద హంగామా ఉంటుంది. చూడండి, ఒక స్వామీజీ బయటికి వచ్చాడంటే చాలా హంగామా. వీడియోలు పోలేడున్నాయి, చూసుకోండి మీరు. ఎన్ని బైకులు, కార్లు, పూలదండలు, బాజాలు, భజంత్రి, ఎంత గోల, పెద్ద తలనొప్పి అని అనిపిస్తుందంటే నువ్వు జ్ఞానమే అని అర్థం. తక్కువైంది కదా, 2 బాజాలు నిలవయ్యా, 4 కార్లు తెప్పించండి అయ్యా అంటే నువ్వు పెద్ద అజ్ఞానం అన్నట్టు. కాబట్టి వివిక్త దేశ సేవిత్వం, ఒంటరిగా ఏకాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటే నువ్వు జ్ఞానవంతుడివి. అరతి జన సంసది, జన సమూహం పట్ల ఇష్టం లేకపోవడం. మంది ఎక్కువైన ఏంటా ఈ గోల, ఇంతమంది ఎందుకు వస్తున్నారు, అనవసరం ఇది, వీళ్ళు వింటారా చేస్తారా ఏమిటిది అంటే జన సమూహాన్ని చూస్తే దూరంగా పారిపోవడం. అది జ్ఞానం యొక్క లక్షణం అన్నారు. కాబట్టి జన సమూహాన్ని పోగు చేయడం, ఎంతమంది ఎక్కువ వస్తే అంత లాభం, మరి ఎంతమంది ఎక్కువ వస్తే అంత ఆశ్రమం డెవలప్ అవుతుంది. ఇది కాబట్టి ఇదంతా కూడా జ్ఞానము, దీనికి భిన్నమైనది అజ్ఞానము. కాబట్టి ఈ రకమైనటువంటి సూత్రాలను, జ్ఞాన సూత్రాలను, నియమాలను అనుసరిస్తే నీవు పరిపూర్ణమైన జ్ఞానవంతుడివి అవుతావు. లేకపోతే మాత్రం గుంపులో గోవింద గొర్రెల మంద. ఇది ఈ 13వ అధ్యాయంలో మనం చెప్పినట్టు. 13వ అధ్యాయంలో ఈ రకంగా జ్ఞానము అజ్ఞానం అంటే తేల్చి చెప్పేశారన్నమాట. కాబట్టి మనము జ్ఞాన లక్షణాలను పెంపొందించుకోవాలి, అజ్ఞాన లక్షణాలను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మరి అందుకే ఆధ్యాత్మికం అంటే కేవలం బొట్లు పెట్టుకోవడము, లేకపోతే మెడలో రుద్రాక్షలు వేసుకోవడము, లేకపోతే ఏదో ఒక రంగు డ్రెస్ వేసుకోవడము, ఇదే ఆధ్యాత్మికం అనుకుంటున్నారు చాలా మంది. కనబడాలన్నమాట, బయటికి కనిపించాలి, ఎక్స్పోజ్ కావాలి. అది ఆధ్యాత్మికం కాదండి, అది చూసేది కాదు. లోపల ఉన్నటువంటి తత్వము, ఆచరణ, అది ఆధ్యాత్మికము. కాబట్టి ఎప్పుడూ కుటుంబము, బిజినెస్, వ్యవసాయము, పశువులు, అప్పులు ఇవే ఆలోచిస్తూ ఉంటామా. సంసారాలకు ఇవే ఆలోచనలు. అంతకు మించి ఒక్క శాతమైన వేరే తాత్విక విషయాలు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆలోచించకుండా పర్వాలేదు, కనీసం ఈ లోకానికి భిన్నంగా కొంత సత్సంగం చేసుకుందాము, భజన చేసుకుందాము, ధ్యానం చేసుకుందాము ఎంతమంది ఆలోచిస్తున్నారు? కొంతమంది పిల్లలు చూస్తున్నారు, ఈ పిల్లలంతా కూడా భగవద్గీత పట్టుకొని కూర్చున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ భగవద్గీత తెలిసిపోయిందా తెలియదు, కానీ అది తల్లిదండ్రులు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అది పట్టుకున్నారు, నేర్చుకుంటున్నారు. ఆ రకంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆచరిస్తే పిల్లలు కూడా అలాగే చేస్తారు. తల్లిదండ్రులు హోటల్ పోదాం తిందామంటే పిల్లలు కూడా తయారు, హోటల్ పోతారు, తింటారు. 2 సార్లు 3 సార్లు తీసుకెళ్తారు. తర్వాత ఏమంటారు వాళ్ళు, ఈరోజు హోటల్ పోదామమ్మా, ఇప్పుడు ఎందుకే, ఇప్పుడు వద్దు, మొన్న నువ్వు తీసుకెళ్ళావు కదా, నేను ఈరోజు చెప్తే ఎందుకు వద్దంటున్నావు, పోదాం కదా హోటల్ తిందాం అంటే నువ్వే కదా అలవాటు చేసింది హోటల్ తిండికి. ఆ రకంగా నువ్వు 3 సార్లు నువ్వు చెప్తే 30 సార్లు వాళ్ళు నేర్పిస్తారు. అంటే మన పిల్లలకు ఎటువంటి అలవాటు నేర్పాలనే తెలివి లేకుండా వండుకునే ఓపిక లేదు, మరి నీకు చాట కాదు. పిల్లలు ఉన్నారని వాళ్ళు నేర్పొచ్చు కదా, నేర్పితే వాళ్ళు వండి పెడతారు కదా. అమ్మో పిల్లలకు వంట నేర్పాలా, మా పిల్లలకు ఏం నేర్పలేదమ్మా, మేము చదువు తప్ప ఏమీ తెలియదు. చదువు తప్ప ఏమీ తెలియదు నీ కొడుకు, నీ కూతురు జీవితాలు ఎలా ఉన్నాయి, కష్టం సుఖం తెలుస్తాయి వాళ్ళకు. కాబట్టి ప్రతి ఒక్కటి నేర్పాలి, పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. వీధుల్లోకి వచ్చి ఉపన్యాసాలు చెప్పవలసిన పని లేదు. ఒక తల్లి గడప దాటకుండానే, ఆ తల్లి ఎవరో ముఖము చూడకుండానే, ఆ తల్లి పేరు తెలియకుండానే ఇంట్లో ఎంతో గొప్ప పని చేయొచ్చు. ఆ పిల్లలే ఆ తల్లి పేరును డంకా బజాయించి ప్రపంచంలో చాటి చెప్తారు. ఆ పని చేసింది సీతమ్మ, ఆ పని చేసింది జిజియాబాయి. జిజియాబాయి ఎవరు మీకు తెలుసా అనుకుంటా, మహారాష్ట్రలో కొంగు కప్పుకొని ఉంటారు మహిళలు, మొహం కూడా కనిపించదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ముసుగు వేసుకుంటారు కొంగు. గడపలో ఉండి మామూలు ఇల్లాలు, చదువు రాదు ఏమీ రాదు అని శివాజీ లాంటి వీరుడిగా తీర్చిదిద్దింది, ట్రైనింగ్ ఇచ్చింది. నీ పిల్లలకి నువ్వు ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నావు, నువ్వేమి తల్లివి, నువ్వు చేసే పనేంటి?
నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసినా ఆ ఒక్క పని సరిగ్గా చేయకపోతే నీ బ్రతుకు వ్యర్థము. తల్లిగా నీకు మాతృదేవో భవ స్థానం మాత్రం ఉండదు. నువ్వు భార్యగా ఫెయిల్ అయిపో పర్వాలేదు, కానీ తల్లిగా పాస్ అయితేనే నీకు ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. అది స్త్రీల మీద ఉన్న కర్తవ్యం. ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని సిసి కెమెరాలు, ఇన్ని కోర్టులు సరిపోవడం లేదు. ఎందుకంటే తల్లులు డ్యూటీ చేయట్లేదు. తల్లులు పూర్తిగా తీసుకెళ్ళడం, స్కూల్లో పారాయడం. వాళ్ళకి తెలుసు పాపం ఏ సంస్కారం ఉండట్లేదు, ఏ డిసిప్లిన్ లేదు పిల్లలకు. ఎలా ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇక్కడ సిలబస్ పూర్తి చేయాలా, డిసిప్లిన్ చెప్పాలా, ఏ ఒక్క లక్షణం నేర్పలేకపోతున్నారు తల్లిదండ్రులు. కేవలము యంత్రాల్లాగా కని పారేస్తున్నారు గాలికి. గాలి సంతానం అంటారు వీళ్ళని. వాళ్ళు చెప్పలేక తల ఒప్పి కడుతుంది వాళ్ళకి. మాకు కూడా ఈ 10 రోజులు క్యాంపు పెడితే ఎండాకాలంలో ఆ 20-50 మంది పిల్లలు వస్తే వేగలేకపోతున్నాం మేము. ఏ ఒక్క లక్షణం లేదు వాడికి. కుటుంబానికి ఉపయోగపడడు, తనకు ఉపయోగపడడు, దేశానికి ఉపయోగపడడు, దేనికి లేదు. గాలికి కల్తీ తిండిని కల్తీ పిల్లలంతా పుడుతున్నారు. కనుక తల్లి తన డ్యూటీ సక్రమంగా చేస్తే ఏ పోలీస్ స్టేషను అవసరం లేదు, ఏ కోర్టు అవసరం లేదు. తల్లులు డ్యూటీ చేయట్లేదు, పోయింది తల్లులకు పరంపర పోయింది. మన తల్లులకు ఆదర్శం ఎవరు? శ్రీకృష్ణుడి తల్లి యశోద, దేవకి పుత్రుడు అని చెప్పుకుంటున్నాం మనం. యశోద తన తల్లి పేరు చెప్పుకుంటున్నాం. అటువంటి పరంపర మనది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. పొద్దులేస్తే కౌసల్య పేరు. ఎందుకంటే రాముడికి ఆ లక్షణాలు వచ్చాయంటే మాటల. దశరథుడు తండ్రి లక్షణాలు రాలేదా? ఆయన 3 పెళ్లి చేసుకుని 30 చేసుకున్నాడా రాము? తల్లి బుద్ధిమంతురాలు కాబట్టి తనను కాదని ఇద్దరుని పెళ్లి చేసుకున్నా కూడా ఆమె ఏమీ అనకుండా అనుమతించింది, సహకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇద్దరు తన సవతులు. వాళ్ళతో పోట్లాడినట్టు, గొడవ పడినట్టు మీకు ఎక్కడైనా రామాయణంలో ఉందా? నా కొడుకును అడిగితే ఎందుకు పంపిస్తావు నువ్వు, నీకేం అధికారం ఉంది అంటే ఏముంది? అయిపోయింది, కథ అయిపోయింది. అందుకే కౌసల్య సుప్రజ రామని పొద్దులు చేస్తే మా తల్లిని తలుచుకుంటున్నామని. ఎంతమంది తల్లులు తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారు. నువ్వు ప్రపంచానికి చేసేది ఏమీ లేదమ్మా. నీ బిడ్డలను దేశద్రోహులు కాకుండా, ధర్మద్రోహులు కాకుండా తీర్చిదిద్దు. అదే నువ్వు చేసే గొప్ప డ్యూటీ. దానికి ఎవరు నీకు కిరీటం పెట్టరు, నీకెవరు సన్మానం చేయరు, కానీ భగవంతుని యొక్క ఆశీర్వాదం నీకు లభిస్తుంది. ఈనాడు పిల్లలు తాగడము, తినడము, తందలాడము, దొంగతనాలు చేయడము, కార్ రేసింగులు, బెట్టింగులు, జూదాలు, 90% పిల్లలు భ్రష్టు పట్టిపోయారు. అందరికీ తెలిసినా కూడా తేలు కుట్టిన దొంగలా ఉంటున్నారు. కాల వైపరీత్యం అనుకోవచ్చు మనం. కాబట్టి దేశద్రోహులు అంటే ఎక్కడో పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రావట్లేదమ్మా. మన దగ్గరే మొత్తం ప్రొడక్షన్ అంతా మన దగ్గరే ఉంది. అంటే సత్సంగం లేదు, ధ్యానం లేదు, ఏమీ లేదంటే ఇంక జరిగేది అదే. ఈ చిన్నపిల్లలు భగవద్గీతలు పట్టుకొని కూర్చున్నారు. చూడండి, ఇంకా పెద్ద వాళ్ళు కూడా పుస్తకం పట్టుకోమంటే అమ్మో అంటారు. ఎందుకంటే చిన్నప్పుడు సంస్కారం అంటారు. బాల్యంలోనే మంచి సంస్కారాలు వెయ్యండి మొర్రో అని చెప్తుంటారు గురువులు. మేమే కదా మంచి గురువులు, ఎవరైనా అదే చెప్తారు. ఏమీ చేద్దామా, మీరు ఏ నీతులు చెప్పకండి, నియమాలు చెప్పకండి, సూత్రాలు చెప్పకండి, డిసిప్లిన్ పెట్టకండి. భగవంతుడు ఏమిటో, ఆ భగవంతుని యొక్క సత్సంగం ఏమిటో వాళ్ళకి పరిచయం చేయండి. వాళ్ళు ఆటోమేటిక్గా బాగుపడిపోతారు. ఒక మంచి అలవాటు అనేది మనం చేస్తే 99 చెడ్డ అలవాట్లు వాళ్ళు వదిలేసుకుంటారు. ఆ ప్రభావం అలా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి తల్లులు పాటలు పాడేవాళ్ళు, పద్యాలు పాడేవాళ్ళు, అన్నీ ఏమీ లేదు ఇప్పుడు. అసలు ఏ తల్లికి ఏ పాట రాదు. ఒకటే పాట నేర్పించారు గవర్నమెంట్ దగ్గర నుండి. డ్వాక్టర్ డబ్బులు జమ చేయాలి, చిట్టీలు ఎత్తుకోవాలి, ఇదే నేర్పించారు. ఒకసారి అయిపోయింది. ఇంకా ఆడవాళ్ళు భర్త కంటే, పిల్లల కంటే, సంసారం కంటే గ్రూపులు, డబ్బులు వసూలు చేసుకోవడం, వడ్డీలు కట్టడం, ఇదే పని. ఇప్పుడు ఈ మంచి సంస్కారాలు అనేవి కూడా పోయాయి. ఇప్పుడు మంచి సంస్కారాలు అనేవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆధ్యాత్మికత అనేది అన్నిటికంటే సూక్ష్మం అండి. అందుకే ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి కంటే ఎవరు గొప్పవాడు అంటే
ఆధ్యాత్మికవేత్త గొప్పవాడు. ఆయనకి ఏముంది? ఏమీ లేదు, సున్నా. అన్ని వదిలించుకున్నాడు కాబట్టి గొప్పవాడు. అన్ని పట్టుకున్నారు కాబట్టి వీళ్ళు అతనికి లొంగిపోవలసిందే. కాబట్టి మన దేశము త్యాగభూమి, వేదభూమి. అన్నీ దాచిపెట్టుకో అనేది మన సంస్కృతి కాదు. దాచిపెట్టింది దోచిపెట్టడానికి దాచిపెట్టి పర్వాలేదు, కానీ దాచిపెట్టడం నేర్చుకో. అప్పుడు నువ్వు అనేక రకాల జన్మలు ఎత్తవలసి వస్తుంది, దుఃఖాలు పొందవలసి వస్తుంది. కాబట్టి మానవ జన్మలో ధర్మము అవసరమే, అర్థము డబ్బు అవసరమే, కామము అవసరమే, మోక్షము అవసరమే. ఒక్క కాలుతో పశువు నడవలేదు. ఆవు నడవాలంటే 4 కాళ్ళు ఉండాల్సిందే. అలాగే ధర్మదేవతకు 4 కాళ్ళు. మొదటి కాలు ధర్మము విరగొట్టేసాం, అర్థము డబ్బు మిగిలింది, కామము మిగిలింది, మోక్షం అనే కాలు కూడా విరగొట్టేసాం. ఏంటంటే 2 కాళ్ళతో నడుస్తుందా? యావైనా పాకలేదు, నడవలేదు, కాకడ పడి కుమిలిపోవాల్సిందే. ఇప్పుడు ధర్మదేవత పరిస్థితి అదనమాట. ధర్మం అంటే ఎవరికి తెలియదు, ధర్మాచరణ లేదు. మోక్షం అంటే ఇక అబ్బో మోక్షం, అబ్బో అది పెద్ద పెద్ద మాటలు మాకెందుకండి అంటారు. మరి మీ ధర్మం చెప్తుంది కదండి. హిందూ ధర్మంలో ప్రతి మనిషి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించాలని ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి కదా. అంటే కళ్ళు తేలేస్తున్నారు. బైబిల్ చెప్తే మాత్రం ఆహా ఓహో 4 రోజుల్లో బైబిల్ నేర్చుకుంటున్నారు. ధర్మ గ్రంథాలు ఎంత చెప్పినా కూడా రావట్లేదు. కాబట్టి సంస్కారం అనే దాన్ని మనం కోల్పోతున్నాము. కనుక జ్ఞానము అజ్ఞానము రెండింటినీ తెలుసుకొని మనం అజ్ఞానాన్ని వదిలించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. క్రమక్రమంగా మెల్లిమెల్లిగా ఒక రోజులో అయ్యే పని కాదు, క్రమక్రమంగా జరుగుతుంది. కాబట్టి క్రమక్రమంగా శ్రద్ధాసక్తులను పెంపొందించుకున్న కొద్దీ జరుగుతుంది. ఎప్పుడో మీ పిల్లల్ని ప్రతిరోజు స్కూల్కి పంపాలనుకుంటారు. ఆదివారం స్పెషల్ క్లాస్ ఉందమ్మా. ఆదివారం ఎందుకే క్లాసు? ఇంట్లో ఉండు, రోజు గుర్తునే ఉన్నావు కానీ ఏ తల్లి అన్నది స్పెషల్ క్లాస్ ఉందమ్మా. సరే మొబైల్ ఆదివారం పోవాలి, సెకండ్ సాటర్డే పోవాలి, పండుగ రోజు ఉందన్నా కూడా సంతోషంగా పంపిస్తారు. కానీ గురువుల దగ్గరికి పంపాలంటే మాత్రము చాలా బాధ అవుతుంది. వాళ్ళు గురువుల దగ్గరికి పంపుతామా, వాళ్ళు చెడగొడతారు. వాళ్ళు సన్యాసులు అయింది కాకుండా మిమ్మల్ని కూడా సన్యాసం చేస్తారు. ఏం ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకే, మాకే తెలుసు. ఎవరు కూడా పంపారు. మా అబ్బాయిని పంపిస్తాము, నేర్పించండి, ఫలానా రోజు ఆదివారం ఒక రోజు కుదురుతుంది, పంపుతాము. ఎవరు లేదు ఇంతవరకు. మేము ఎన్నోసార్లు చెప్పాము. ఆ క్యాంప్లో మాత్రం వచ్చారు పిల్లలు కొంతమంది. కానీ పిల్లలు చెప్తే మాత్రం వింటారండి. ఇప్పటికి కూడా ఇంత నీచమైనటువంటి వాతావరణంలో కూడా మనం 1కి 10 సార్లు చెప్తే పిల్లలు మారుతారు. పెద్దవాళ్ళు మారడం మాత్రం చాలా కష్టం. ఇంత కల్తీ యుగంలో కూడా మేము మన క్యాంపులో మాకు అనుభవం అయింది ఏంటంటే 50 మంది పిల్లలు వచ్చిన మొదటి 5 రోజులు మాత్రం సతాయించారు, వేధించారు, వెళ్ళిపోతాం అన్నారు. తర్వాత మాత్రం ఇంకా పెంచండి, ఇంకా 5 రోజులు పెంచండి, 10 రోజులు పెంచండి, ఉంటామన్నారు. అంటే ఏమిటి అంటే చిన్నప్పుడు సంస్కారాలు వంటబడతాయి, ముదిరిపోయిన తర్వాత కష్టం అన్నమాట. పెద్దవాళ్ళని మార్చడం కష్టం, ఎందుకంటే వాళ్ళ లెక్కలు అనే ఆలోచనలు వేరుంటాయి. కాబట్టి పిల్లలకు చిన్నప్పుడే మంచి అలవాటు చేయండి. అదే మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి నిజమైన సంపద. ఈ ఆస్తులు కాదండి, ఏటీఎం కార్డులు కాదు. పిల్లలకు మంచి సంస్కారం ఇవ్వడమే అసలైన సంపద. కాబట్టి మీరందరూ కూడా జ్ఞానము అజ్ఞానం ఏంటో తేల్చి చెప్పింది ఈ 13వ అధ్యాయం. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని